Hey. Hey man. Why don't you send me your resume? This is my card. Thanks, but no thanks. I don't want to be a mushroom in your company. What do you mean? You corporates keep your employees in the dark, feed them shit and watch them grow. What? Hey, cool man. Anyways, we had a nice chat on the flight. Nice to see you. Thanks for the company. Ma'am, do you need some help? I can help you. Yeah, please. Yeah. Mama's gone to get the bag. What do you want? You like to have a chocolate? Thank you. Oh, that was nothing. హలో ఇలా రండి. ఏమీ లేవు సార్, లోన్ ఏమీ లేవు సార్, విండోస్ విస్టా సార్, ఒరిజినల్ సాఫ్ట్వేర్ సార్. సాఫ్ట్వేర్ తీసుకొచ్చే మోహన్ చూడు, అండర్వేర్ సజేసుకో. దేవుడా మజాక ఏంటి దొంగ సిడియా సార్? అది ఇది రేపు రిలీజ్ కాబోయే పిక్చర్. వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెట్టి What's spoiling this? CD piracy. Shit. Why can't people enjoy the movies in the theaters as it meant to be? Okay, Yeah. వెళ్ళొచ్చు. Okay. Thank you. Next. ఏంటి దేవా అంతా ఓకే కదా? లోన మండిపోతుందనా? సేడు ముందు ఇరుక్కున్నాడు తెలుసు కదా. ప్రొడ్యూసర్ రుద్రతాండం ఆడేస్తున్నాడు. మిగతా అన్ని తీసుకొచ్చా. సీడీ ఒక్కటి మట్టుగా లోన వదిలేసొచ్చా. సరే పోనీ ఎక్కువ. Come on, let me help you. Come on, come on, come on, naughty. See the moon? Did you see the stars? Okay, say white chocolate, uncle. కమలేష్ జీ, మనోడు దొరికిపోయాడు. దాస్ సీడీ బయటకు వచ్చేసింది. అన్న కట్టవుతుంటే ఏటా తొందర దిగరా డాన్స్ తప్పకూడదురా, స్ట్రాంగ్ గా ఉండాలా. దేవా ఏంటి దేవా రాత్రి 2 గంటలకి అతను కొడుతున్నారు? అన్న పిక్చర్ అంటే ప్రాణం ఇచ్చేలా ఉన్నారు. ఇదిగో ఇది గనక చూసారనుకో మన ప్రాణాలు తీసేస్తారు. మజాకా మజాకా దేవుడా మజాకా. వచ్చేసింది వచ్చేసింది. వెరీ గుడ్ అన్న. హాఫ్ అన్ అవర్ వేసి ఇచ్చేస్తానా? మజాకా 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 దేవుడా మజాకా. హలో కమలేష్ జీ, సీడీలు వేస్తున్నారు. పాలు పళ్ళు మీకు సమర్పించుకుంటున్నాను. మాకు మంచి మంచి సినిమాలు ఇప్పించండి దేవుళ్ళారా. ఈ సినిమా ప్రొడ్యూసర్ కూడా ఇంత ఇదిగా పూజ చేసి ఉన్నాడు రా. మాస్టర్ డివిడేవరా? ఇంకా పూజ అవ్వలేదు, అప్పుడే ప్రసాదం అంటావేంటి? ముందు చెవులెట్టుకో. ప్రసాదం అడిగారు. మా దొంగ సీడీలు స్టేట్ అంతా జోరుగా అమ్ముడు పోవాలి. హ్యాంగ్ అయింది. లేక పోయింది. దీపావళికి వచ్చిన సినిమా పెట్టుకుంటే ఇలాగే అవుతాయి. క్యాష్ మెమరీ. డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఒకే హోటల్ ఉన్నారని దాసు ఫోన్ చేయండి అయ్యా. హలో, నేను కాకినాడ కనకారావు మాట్లాడుతున్నానా. నాకు సీడీ ఇచ్చేది ఎప్పుడు, నేను కాపీలు వేసేది ఎప్పుడు. మొదటి కాపీ నాకే ఇవ్వాలా. నీకు అసలు ఇచ్చేదే లేదు. పోయినసారి ఇలాగే తొందర పెట్టి తీసుకుపోయావు. వెళ్లే దారిలోనే పక్కాగా ప్లాన్ చేసి కాపీలు వేసేసి నాకంటే ముందు అన్ని ఏరియాలకు అమ్మేశావు కదా. ఇవాళ అంతమందికి అట్ ఏ టైం రిలీజ్. దేవా పోలీస్ పోలీస్ ఎస్కేప్ అయిపోండి. పోలీసులు వచ్చేసారా? మనశాంతిగా ఒక సినిమా రిలీజ్ చేయనివ్వరు కదా. రమేష్ నువ్వు చెక్. షట్టర్ ఓపెన్ చేయండి. సార్
అందరూ పారిపోయారు సార్. మిస్టర్ ముత్యాలరావు, అన్నిటినీ సీజ్ చేయండి. ఓనర్ ఎవరో ఎంక్వైరీ చేసి వెంటనే యాక్షన్ తీసుకోండి. ఓకే సార్. మీ ఓన్ ఉండని కేసు ఒప్పుకోమను, లేదా నిన్ను అన్నయ్యారు. హలో చెప్పండి. అక్కడ ఏంటంట? దేవా, ఎవరైనా కేసు ఒప్పుకోవడానికి చూడమంటున్నాడు ఇన్స్పెక్టర్. సీను సలీము బ్యాంకాక్ వెళ్ళారు. రమేష్ మీద ఇంతకు ముందు 2 కేసులున్నాయి. ఈ గిరిగాడేమో పారిపోయాడు. అడ్డం వేయడానికి ఒక్కడు కూడా దొరకటం లేదు. తొక్కల మ్యాటర్ దీనిపై ఉండడానే సార్. నేను దాసానికి దీనికి ఏ సంబంధం లేదు సార్. ఆయన కంప్యూటర్ సెంటర్ ఉంది, అందులో నేను పని చేస్తున్నాను. డబ్బు కక్కుర్తిపడి నేనే ఈ దొంగ సీడీలు వేసానండి. కోట్లు ఖర్చు పెట్టి కష్టపడి సినిమా తీస్తే దాని దొంగ సీడీ వేస్తారా? చెప్తారుగా వచ్చారు, ఎంక్వైరీ చేయాలా సార్? మా బాధ మీకు అర్థం కాదు సార్. రాత్రి బవళ్ళు గాడిదల్లా పనిచేస్తున్నాం. 1 2 ఎన్ని కొత్త సినిమాలు పట్టుకున్నాం? రోజు పేపర్లో చూస్తున్నాం సార్. కానీ మా బాధ కోసం తను తిన్నాడు ఈడవడనా? 2-3 సార్లు కొట్టుకాడికి పని కోసం వచ్చాడు. నేను లేదన్నాను. ఈ పరిస్థితిలో వచ్చి మన కోసం దెబ్బలు తింటున్నాడు. ఊరుకో. మా తలరాతలు ఎప్పుడు మారుతాయో. ఈ లోకంలో ఒక్కడు కూడా నిజాయితీగా లేడు. స్టేషన్ దగ్గర ఉన్న థియేటర్లో క్యాబిన్ లో పెట్టి షూట్ చేస్తున్నారు సార్. ఈ నీ పేరేంట్రా? చిట్టిబాబు. దాసు, లోన్కి వచ్చి దీనికి నీకు ఏ సంబంధం లేదని రాసిచ్చి వెళ్ళు, నేను చూసుకుంటా. వస్తాను. హలో, నేను మళ్ళీ చేస్తాను. ఇలా చూడు, 2 నెలల్లో బయటికి తీసుకొచ్చేస్తాను. లోన్ ఉన్నందుకు డబ్బులు ఇస్తాను. నా కొట్లోనే పని చేసుకుంది కానీ అంటారు. అంతే కదా? థ్యాంక్స్. ఇంకా వచ్చాడు. ఇదిగో తీసుకో. మాస్టర్ కాపీ ఇచ్చి పంపాను. నీకోసం చాలా రిస్క్ తీసుకున్నాను. తర్వాత మలేషియా సింగపూర్ ట్రిప్ చెప్పాను కదా, ఫ్రీ ట్రిప్. అలాగే కానిద్దాం సార్. ఇవి మొత్తం 21 సీడీలు. లోన్ పెట్టి సీలేసే. 21, 22 సార్. నువ్వేంటి లెక్క చెప్తున్నావు? ఇందులో నీకు వాటా ఉందా? నిన్ను లోన్ వేసేమంటావా? నువ్వు ఊరుకోరా. నువ్వు అడిగిన స్టేట్మెంట్ సంతకం పెట్టి. సీడీ సేటు గొడవకు చేరిందంట. రండి. అరే దాస్, నమస్తే సేటు. ఆవో. అతను ఎవరు? మన వేలు కొడుకు. నీతోనే పని చేస్తున్నాడా? ఎంఎస్సి పూర్తి కాబోతోంది. ఈ లైన్కి రావద్దురా అంటే వింటలేదు. బోలో దాస్. నేమి చంజీ, నేను నీ దగ్గరే ఈ వ్యాపారం నేర్చుకున్నాను. నువ్వు నీకు తోచినట్టు చేసుకుంటున్నావు, నేను నాకు తోచినట్టు చేసుకుంటున్నాను. మ్యాటర్ క్యా హై? మమ్మల్ని పోలీసులకు పట్టించి సీడీ కొట్టేసి అన్నులకి అమ్మేశాడు. సాలా నువ్వు ఎవర్రా? పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో నువ్వు ఎందుకు? ఏ గలత్ హై. ఒక్కరినొకరు మోసం చేసుకుంటే ఈ బిజినెస్ చెయ్యలేం. రాజారావు, ఎంత నష్టం వచ్చింది దాస్? డబ్బు గురించి నాకేం బాధ లేదు. నేను అందుకు రాలేదు. మనందరం ఒకే లైన్లో ఉన్నవాళ్ళం. నన్ను పట్టించి వ్యాపారం చేయాల్సినంత కడుపు మంట ఇతనికి ఎందుకంట? మా పితాజీ మార్కెట్ నెంబర్ 1 గా ఉండేవారు. ఆయన్ని నొక్కేసి నువ్వు పైకి రాలా? నన్ను నొక్కేసా పైకొచ్చాడు. తెలివితేటలు ఉన్నాయి. కత్తి లాంటి వాళ్ళని పెట్టుకున్నాడు, నంబర్ 1 అయ్యాడు. వదిలేసేటు, మన పద్ధతులు అతనికి తెలుస్తాయి. వస్తా. कैसे हो दास? నమస్తే బాబీజీ, బాగున్నారా? थोड़ा प्रसाद तो ले लो. ప్రసాదమా? బాబు నువ్వు తీసుకో. తీసుకో, రారా. వెళ్ళొస్తామమ్మా. వస్తాను సేటు. రాజారావు అయ్యా, వీడికి రాజస్థాన్ కి టికెట్ బుక్ చేయి. చదువు బిజినెస్ రెండూ అవ్వలేదు. తోళ్లు తాబేళ్లు స్మగ్లింగ్ అంటూ నన్ను అడగకుండా చేశాడు. వీడిని బయటికి తేవడానికి 25 లక్షలు అయ్యింది. మకరా నా వెళ్లి మార్బుల్ వ్యాపారం చేసుకోమను. రిటైర్ అయ్యావు కదా, నోరు మూసుకొని ఇంట్లో పడుంటూ. కాళ్ళు చంపితే దండం పెట్టి పని చూసుకుంటా. ఎవరిని ఎప్పుడు నొక్కాలో, ఎలా నెంబర్ 1 అవ్వాలో నాకు తెలుసు. నీకు నచ్చలేదంటే రాజస్థాన్ కి టికెట్ నువ్వు తీసుకో. కమలేష్, అవును నిజమేరా. ఏంట్రా సింగిల్ టప్పకే కలుస్తున్నావు? మా కొట్లోంచి 1000 వాళ్ళ తీసుకుంటా. బెల్లం ముక్కడా ఉరికేవదు. ఇరుక్కున్నాడు. వచ్చాడమ్మా దీపావళి రోజున, అది 12ంటికి. తీరా చెయ్యి, చీపుల కట్ట తిరగేస్తాను. కూలి చేసుకునే వాళ్ళు కూడా పండగ పూట తలంటుకోకుండా ఉండరు. ఇదిగో మా దీపావళి బోనస్. పెద్ద కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నాడు, బోనస్ తెచ్చాడు. ఎవరు ఆ దాస్తోనే? ఆకలిగా ఉందమ్మా. స్నానం చేయకుండా నాకు ఆకలేస్తుంది. నువ్వు ఇంతవరకు తినలేదా? త్వరగా వస్తారని ఎదురు చూస్తా కూర్చున్నా. ఏంటమ్మా నువ్వు? ఇదిగో కంచం పెడతా, కూర్చో. ఇద్దరం కలుస్తున్నా. ఏంట్రా ఈ వాళ్ళకో? ముందు తలంటుకోవాలి. లే 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 లే.
చికిట్టు చికిట్టు అదర గొట్టు 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 బెదర్ర కొట్టు బిడియాన్ని అమ్మా హై గుట్లో గోబా నీ కళ్ళలో కారం కొట్ట కొంచెం కడ్డలు తిరుగుంటే చాలు ఎగబడి చూస్తారు పోవే అవతలకి పోవే పోవే వారానికి ఒక్కసారైనా తలంటుకుని ఏడుస్తేనా ముళ్ళ కంపలా ఉంది ఆయన గారిలాగే 2 సుళ్ళు. నాన్న గురించి మాట్లాడుతున్నావా? మీది లవ్ మ్యారేజ్ కదా? అవును, పీయూసీ చదువుకునేటప్పుడు నువ్వు ఆయన లేపుకెళ్ళావా, ఆయన నేను లేపుకొచ్చాడా? వచ్చే వారం పరీక్షల్లో ఇదేరా అడగబోతున్నారు. ఊళ్ళమ్మట బలాదూరు తిరుగుతూ కబుర్లు చూడు. ఫ్లైట్ కూడా చదువుకున్నానమ్మా. చించావులే పుస్తకాన్ని. మా చొక్కా రంగు అదిరిపోతుంది. బయటికి వెళ్తే అందరూ దిష్టి పెడతారేమో. ఎప్పుడు ఎలిసిపోయిన రంగులో వేసుకుంటావా? నిజంగానే బాగుందమ్మా, సూపర్ కలరు. ఇలాంటి బొయ్యకల్ స్పెషలా? ఏడకొచ్చుంటే వేడివేడిగా తినుండేవాడు కదా. అయ్యో సాలమ్మా. బలాదూరు తిరగడానికి బలం కావద్దు. చూడు, అప్లికేషన్ కూడా ఫిలప్ చేసి పెట్టాను. గవర్నమెంట్ ఉద్యోగం. తిన్నాక ఇందులో సంతకం పెట్టు. అది కూడా నువ్వే పెట్టచ్చు కదా. బాబుద్దులు ఎక్కడ పోతాయి? రేయ్, ఏంట్రా అది? కుక్కను తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టినా దాని బుద్ధి పోనిచ్చుకోదంటారు. నువ్వు అట్టాగే చేసావరా సచ్చినోడా? కాళ్ళు ఏర్పడతానే ఎవరుకున్నావు? ఏంట్రా ఫారిన్ ఫారిన్ అన్నావు, ఊరే యూరిన్ కంపు కొడుతుంది. ఏంట్రా బన్ను లాక్కలు లగ్గెడతాడు? ఏ ఊరా ఇది? ఏముందని ఇక్కడికి వచ్చావు? ఇక్కడ ఏం కావాలి నీకు? వజ్రాలు, ప్లాటినం, గోల్డ్, హార్డెక్స్, AK-47, ఎయిట్స్ అన్నీ ఉన్నాయి. దేవా కొట్టు కొట్టు. అది ఏంట్రా ఎంత నల్లగా ఉన్నారో? ఏళ్ళది కూడా అదే పసుపు రంగేనా? ఏంట్రా పెట్రోల్ కలిసేట్టు కలిచేస్తున్నారు? రారా వెళ్ళిపోనావు. ఇక్కడ రోజు దీపావళి 10 ఏళ్లలో 50 లక్షల మందిని కాల్చేశారు. నీ ప్రాణానికి ఏం కాలేదా? వెనక్కి తిరిగి చూడకుండా పోతా ఉండు. ఇదే మన లింక్ పాయింట్. Hey Yaki, how are you? Is Moses there? Right over there. No. Hey Moses, what's up? How's life, man? Check. Inform Mambo. I'll wait there. See you. Hey, మ్యాంగోనా ఆరెంజా? ఏదో పేరన్నవే కలిసావా? మాంబో. మాంబో. మనం తలుచుకున్నట్టు మీట్ అవడం కుదరదు. ఆడు తెలుసుకోవాలి. సిగ్నల్ వస్తుంది, అందరికి ఇక్కడే ఉందాం. ఏయ్, ఏదో వెళ్ళామా, డబ్బులు ఇచ్చామా, సరుకు తీసుకున్నామా లేకుండా ఏంట్రా ఇదే? రేయ్, ఇదేమన్నా బడ్డీ కొట్లో బీడీలు కొందాం అనుకున్నావా? కాన్ఫ్లిక్ట్ డైమండ్ అంటే తెలుసా? కెమలీ ప్రాసెస్, హూటు టూట్స్ ఎందుకు నరుక్కుంటున్నారో తెలుసా? ఈ సమస్యలు ఏ ఒక్కటే నీకు తెలుసా? ఇదిగా కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు. ఎదవా, డైలీ సీరియల్ వివరంగా చెప్తా. నేను కాంగోలో ప్రజలకు వ్యతిరేకంగా ఒక గవర్నమెంట్ నడుస్తోంది. దాన్ని ఎదిరించే గ్రూపులు ఎన్నో పుట్టుకొచ్చాయి. అందులో ఒక గ్రూపుకు చెందినోడే ఈ మాంబో. పోరాటం అంటే మాటలా? దానికి ఆయుధాలు, డబ్బు అది వద్దు. గవర్నమెంట్ కళ్ళు కప్పి సొరంగం నుంచి వజ్రాలు తీసి అమ్ముతున్నారు. ఇది ఇల్లీగల్ గా జరిగే బిజినెస్. అందుకే ఈ సీక్రెట్, సిగ్నల్, సెక్యూరిటీ అన్ని. అబ్బో వద్దు, ఆపే. ఎవడో ఎత్తనాడో నువ్వు తీసుకుంటున్నావు, నన్ను వదిలే. దేవా, సిగ్నల్ వచ్చేసిందిరా. ఈ తొక్కల సిగ్నల్స్ ఊరు నిండా ఉన్నాయి. అంతలోనే మందు కూడా ఆర్డర్ చేసావా? రారా.
ఏంట్రా జేమ్స్ బాండ్ సినిమాలో లాగా తీసుకెళ్తున్నారు? ఓవర్గా మాట్లాడితే నోట్లో పెట్టి కలుస్తారు. Simameni, lazima niwachunguze. Oi, nenda. Hey, melaga padra. Bwana mfanye kazi. Simameni nyote. Nataka kuona watu wanakimbia huko. Bebeni bunduki. Mbona mketi mdomo tu. Nataka ufanye kazi. Angalia pale. Hey, Mambo. Trevor. Long time no see, man. Yeah, it's been a long time. How are fine. you? How is Dosh? He's good, thanks. This is Chitty, my friend. Hey, nice meeting you, man. You buy more guns? Lara. You buy more guns? Come on. Yeah? Sit down. చిరిగిన నోటికి వజ్రాలు ఇస్తాడా? వజ్రాలు కావాల్సిన డబ్బుని మనీ లాండ్రీలో దాసన్ ఎప్పుడో పంపించేశాడు. దుబాయ్లో ట్రాన్స్ఫర్ అయిపోయింది. అందుకు ప్రూఫే ఈ సగం నోటు. వాడి దగ్గర ఉన్న సగం నోటుకి మ్యాచ్ అయ్యే నోటు ఎవరు తీసుకొచ్చి ఇచ్చినా వాళ్ళకి సరికి ఇచ్చేస్తాడు మాంబో. పర్ఫెక్ట్. డబ్బాడికి అందిపోయింది అంటున్నావు, వజ్రాలు ఇవ్వకుండా దెబ్బేసేట. ఈ సేలోనే మాంబో గన్ను. ప్రపంచం మొత్తం కస్టమర్స్ ఉన్నారు వీడికి. ఏ టు సెట్ ఆరాలు తీసిన తర్వాత ఎవరినైనా దగ్గర రానిస్తాడు. ఇట్లాంటి కాంటాక్ట్స్ అన్ని ఉన్నందువల్లే దాస్ అన్న ఇంకా ఇవాళకి నంబర్ 1 గా ఉన్నాడు. Your friend is asking too many questions. Yeah. All handpicked for dust. Wow. Each 1 carat. That's D color. VVS 1. Excellent cut. You judge well, man. రే త్వరగా బయలుదేరాలి. ఫ్లైట్ టైం అయింది. ఎయిర్పోర్ట్ చాలా దూరం. స్నానం చేస్తావా? అయ్యా మొన్న పండగగా చేశాను అప్పుడే. Hello, my baby. You wanna have some fun? Hey, AIDS. I have it covered. ఏంటే ఒక్కొక్కటి ప్యాకెట్లలో చూపెడతావు? Don't be scared. చిటి ఏంట్రా ఎవరిది? వాట్? Hello there. వాట్? You also want some fun? Don't dance. Come Get on. out. Out. Bye-bye. Stupid. రే ఏంట్రా నువ్వు? సరుకు లోపల ఉన్నప్పుడు అడ్డమైన రూమ్ లోకి. రే సరికేది? ఆ పిల్ల ఎక్కడెక్కడో చేతులెట్టింది. నాకేదేదో అయ్యిందిరా. Diamonds, give up.
Sorry. Hey, no. Wait, no. దేవా రా. డైమండ్స్ ఇచ్చినట్టే ఇచ్చి లాక్ రమ్మని మనుషులు పంపాడా మాంబో? మాంబో గురించి నాకు తెలుసు. ఇది వాడి పని కాదు. ఇంకెవరో మనల్ని వాచ్ చేస్తున్నారు. ముందు ఈ ఊరిని చెడిపోవాలి. పద. No, Mambo. Diamond. Me, do for you. Shut up! Useless fellows. Get out! You know Mambo? I know, no, Mambo. Look, I want to do big diamond deal with him. Big. Get out. Look, you don't understand. Get I out. have lot of money. Lots. No. Hey, don't touch me! Okay. Hey, okay. Hey, ఇంకో చింగు నువ్వు. యా ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ. మీరు వెళ్ళొచ్చు. ఎవడో ఫిట్టింగ్ పెట్టాడు. నన్ను నోట్ చేశాడు. ఇప్పుడు ఏం చేద్దాం? చూసుకుందాంలే. You got it. మ్యాటర్ ఏమైందిరా? లెట్రిన్ లో పెట్టి నీళ్లు కొట్టారా చిటి. అయ్యయ్యో. బయట డ్రైనేజ్ సస్పెండ్ దగ్గర మన వాళ్ళు ఉంటారు. వాళ్ళు తీసేస్తారు. సూపర్ రా. నువ్వు ముందెళ్ళు, నేను గ్యాప్ ఇచ్చి వస్తా. Oops. పాస్పోర్ట్. Yeah, sure. Is that a problem? రై షూస్ తీరా. Mind your words, Mr. Parthiban. షూస్ తీయండి సార్. Much better. రై హీలేది? Oh, that's the latest trend, Mr. Officer. Wherever you go, heeless shoes are the order of the day. It's fashion. What the hell are you doing, Mr. God. Mr. Parthiban, I demand an explanation. వీటిల్లో డైమండ్స్ ఉన్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. What? ఆ షోల్డర్ బ్యాగ్ లేవు. సురేంద్ర సార్, ఇతను తీసుకెళ్లి ప్యాంటు షర్ట్ రిమూవ్ చేసి కంప్లీట్ గా చెక్ చేయి. ఓకే సార్. వెళ్ళు. Can't believe this. Come on. You can't strip me like this. Pant kudana. ఏమిటి సురేంద్ర?
This is bullshit. Look, I'm not a criminal. And this is how you treat a business class passenger? I pay my taxes. I know my rights. Don't treat me like shit. మాకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. యూ కెన్ గో. Go ante elaga? Ilagena. Look. I'm going to file a complaint. మిస్టర్, ఇది మా డ్యూటీ. But how am I supposed to go like this? Otti kalatona? You want me to pay? Yeah, I'll pay. నేను ఇస్తాను క్యాష్. కానీ నేను ఇలాగా షూస్ లేకుండా ఐఎమ్ సారీ, నేను ఇక్కడి నుంచి వెళ్ళను. బాయ్ సార్. అన్నా ఏం దేవా, మ్యాటర్ ఓకే కదా? ఎవడు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటాడన్నా? ఏదో చెప్పినట్టుగా కరెక్ట్గా షూలే ఎతికారు. ఈ బిజినెస్ లో తెలియని శత్రువులు ఎక్కువ మంది ఉంటారు. ఏయ్, మన ఊళ్ళో డ్రైనేజీ సస్పెండ్ దగ్గర ఉంటారన్నా? దాసన్ అడిగితే అలాంటిదేం లేదంటున్నాడు. అదంతా మన రాజనాల కాలం నాటి టెక్నిక్ రా. ఇప్పుడు కస్టమ్స్ వాళ్ళు డ్రైనేజ్ సస్పెండ్ దగ్గర ఇద్దరిని పెర్మనెంట్ గా పెట్టారు. బండెక్ ఎరా మ్యాటర్ ఏమైందిరా? నువ్వేగా తీసుకొచ్చా? నేనా? తాగేసి ఎక్కడ పడేస్తావని భయపడ్డా. ఏం బుర్రా? టాయిలెట్ లో ఏంటి ముక్కుతూ కూర్చున్నా అనుకున్నావా? నాకేది చెప్పలేదురా? పొరాసోళ్ళు నాయాల చెప్పుంటే ప్యాంట్లోనే పోసుకునేవాడివి. రే చిట్టి, ఆఫ్రికా ఎలా ఉందరా? అయ్యా మహా డేంజర్ అన్నా. మన ఊళ్ళో ప్రతి ఓడు సెల్లట్టుకున్నట్టు ఆ ఊళ్ళో ప్రతి ఓడు తుపాకీ కట్టుకున్నాడు. అన్నం ఉన్న కత్తి తీస్తున్నారు. ఫిగర్లు కూడా గురు చూసి కొడుతున్నారు. అంతేగా చిట్టి? ఇదేంటో కొత్త కథలా ఉంది అన్నా. అమ్మాయిలు కూడా ఫుట్బాల్ భలే ఆడుతున్నారు. ఇంత కష్టపడితేనే 30% కమిషన్ వస్తుంది. ఊరికే ఇచ్చేస్తారా ఏమిటి? నెక్స్ట్ కన్సైన్మెంట్ ఇంకో 2.5 నెలల్లో రెడీ అవుతుంది చెప్పన్నాడు మాంబో. తర్వాత ఈసారి మనీ ట్రాన్స్ఫర్ కువైట్లో పెట్టుకుందామని చెప్పాడు. ఇదిగో ద్రాక్ష తినం. రే గిరి, కొంచెం బ్యాంక్ దగ్గర బండి ఆపు. బండి ఆపురా. ఏంటన్నా నోటితో చెప్తే ఆపేవాడు కదా, దీనికి పోయి కొడతావు. ఇది పెట్టుకుంటేనే వెనకాల వచ్చే బండి హార్న్ వినబడుతుందిరా. ఇదిగో దేవా, పార్టీ వెయిటింగ్, డెలివరీ చేయి. అలాగన్నా. మొన్న సూపర్ హిట్ అయిందే ఆ పిక్చర్ హీరోయినే కదా? అవును సార్. ఈఎంఐనే పెట్టి. ఓకే సార్. నగల అడ్వర్టైజ్మెంటేగా. డ్రెస్ తక్కువ ఉండేలా చూడు. అలాగే సార్. బాగా ఎక్స్పోజ్ అయ్యేలా టాప్ యాంగిల్లో తీ. ఎక్స్క్యూజ్ మీ సార్. అలాగే చేద్దాం. సరే, నువ్వు బయలుదేరు. థ్యాంక్ యూ. మన దగ్గర కొత్తగా జాయిన్ అయ్యాడు చిటి. అలాగా, గుడ్. చూడండి, ఈచ్ 1 క్యారెట్ సార్. D1 VVS1. సరుకు కరెక్ట్ గా ఉంది. అయితే మరి వస్తాను సార్. హే ఉండవయ్యా. అవును, మరి ఆ సంగతి ఏంటి సార్? మన విషయం మర్చిపోరు కదా. సారీ సార్. 100 mg సూపర్ బ్రాండ్, స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ మధ్య డబుల్ స్ట్రాంగ్ వచ్చిందని విన్నాను. 150 mg. నరసింహరావు గారు, అదంతా వద్దు. మీ వయసుకి ఈ పవరే ఎక్కువ. అవన్నీ వేసుకుని మంచి మూడ్ లో ఉండగా హార్ట్ అటాక్ వస్తే చెప్పాలి కదా. చిన్నాయన అడిగాడని తీసుకొచ్చామే, అది ఈయనకి ఇవ్వచ్చా లేక ఆయనకే ఇవ్వాలా? మావాడు అడిగాడా? సార్ అదంతా 24 hours కంటిన్యూస్ మ్యాటర్. 24 hours? నిజమా? ఎలా వీలవుతుంది? అయ్యో సార్, మీరు తప్పుగా అనుకుంటున్నారు. మీ సన్ అడిగింది ఈ బ్రెట్లింగ్ వాచ్ కావాలని. అంతలోనే ఏదేదో ఊహించుకోవడం మొదలెట్టారు. మీ అబ్బాయితోనే పోటీయా సార్? వస్తాం సార్. ఆరోగ్యం జాగ్రత్త. ఏ దేవా దిగరా, మనీలే రా. రా చిట్టి. మా దోస్తు దేవా. నమస్కారం. రా బాబు రండి. ఏంటమ్మా లక్ష్మి, ఎప్పుడు లేదు కొత్తగా ఇంటి పనులు చేస్తున్నాం? ఏంటి చేసేది, ముక్కలు తరగడం గంట అయినా అవలేదు. ఏం కమలా? ఏ చిట్టి, వెళ్ళి కాళ్ళు చేతులు కట్టుకొని రాపో. వెళ్ళు. సంగతి చూడు.
నువ్వేం తీసుకుంటావు బాబు? వేడిగా పాలు. కమలా విన్నావుగా, వెళ్ళి తీసుకురా. కాళ్ళు చేతులు కడుక్కో బాబు. కాళ్ళు చేతులు లేదు, వద్దంటీ. పచ్చి తింటావా? లేదు, నాకొద్దు, థ్యాంక్స్. నువ్వు వెళ్ళు. ఎంతసేపు అని దాన్ని తిరిగేస్తావు? సారీ, థ్యాంక్ యూ. ఏంటి కొత్త? అయ్యో, లేత బెండకాయ అమ్మ, కొత్త. ఏం చేస్తున్నావు? వద్దు 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 వద్దు. ఇదిగో కత్తి కత్తి పొడి చేస్తాను. వద్దు, దగ్గరికి రావద్దు. వద్దు, పొడి చేస్తారు. పొడు చూద్దాం. ఇక్కడ పొడు, ఇక్కడ పొడు. పెద్ద పెద్ద కత్తుల్నే చూశాను, ఇదంతా బోడి కత్తి. ఎందుకయ్యా అంత సిగ్గు? ఏంటయ్యా లో వోల్టేజ్ బల్బులా అయ్యావు? పోలీసులా వచ్చేసారా? అన్ని పగలు కొట్టి ఎక్కడికి పారిపోతావు? దరదలో చెప్తే విను. ఏంటి కబడ్డీయా? ఇదిగో బుధు, నేను బయటికి వెళ్ళాలి. 6 ప్యాక్ బాడీయా? 8 ప్యాక్ గా చేస్తాను. అయ్యో, ఉండరా, ప్యాంట్ ఇస్త్రీ చేయించుకుంటున్నాను. చొక్కా అమ్మాయి, చొక్కా ఇవ్వు. ఉండరా ఉండరా, చొక్కాలో వచ్చినట్టు సామాన్లని పగలు కొట్టిస్తే డబ్బులు ఎవడిస్తాడా? తీరా డబ్బులు, తీరా. మేమెవరికి తెలియకుండా వ్యాపారం చేసుకుంటే మీరు గుట్టు నట్టు చేసేలా ఉన్నారే యాదవల్లారా. రే, నువ్వు పాలు పాలు అని అడిగినప్పుడే అనుమానం వచ్చిందిరా, ఖాళీ డబ్బా అని. సన్నాసులు ఎందుకు తీసుకొస్తావు? ఏయ్, ముందు లోపలికి పోవే. నువ్వు పో. సార్ मैं नेम चंजी का बेटा हूँ. లంచ్ టైంలో డిస్టర్బ్ చేశాను, క్షమించండి. నేను యాక్చువల్లీ బిజినెస్ మీద వచ్చాను. నా దగ్గర దాస్ కంటే చురుకైన వాళ్ళు ఉన్నారు. మాంబో, ఆఫ్రికా అవన్నీ నేను చూసుకుంటాను. మీరు ఆ దాస్కి 30% ఇస్తున్నారు కదా, నాకు 20% ఇవ్వండి బస్. ఏమంటున్నావు నువ్వు? నాకేం అర్థం కావడం లేదు. నాతో ఒక్కసారి బిజినెస్ చేసి చూడండి. ఫస్ట్ డీలింగ్ ఫ్రీ, సర్వీస్ ఛార్జ్ కూడా లేదు. నువ్వు అనుకునే విధంగా నేనేమీ బిజినెస్ చేయడం లేదు. నేను సవ్యంగా డ్యూటీ కట్టే సరుకు తెచ్చుకుంటున్నాను. డిపార్ట్మెంట్ ఫండ్ అని భయంగా ఉందా? కాదు నరసింహారావు గారు, నువ్వు చెప్పేది నాకేమీ అర్థం కావడం లేదు. నువ్వు కాస్త సార్ని కొంచెం బయటికి తీసుకెళ్ళు. సార్ వస్తావు, నువ్వే నా దగ్గరికి వస్తావు. నమస్కారం నమస్కారం. నేమిచంద్ కొడుకొచ్చాడు. ఆఫ్రికా అంట, మాంబో అంట, మన పర్సంటేజ్ విషయం పోసగుచ్చినట్టు చెప్తున్నాడు. ఈ మేటర్ అంతా ఎలా లీక్ అయిందయ్యా? ఏమంటున్నారు? నిన్ను నమ్మి ఈ బిజినెస్ లో కోట్లు కోట్లు ఇన్వెస్ట్ చేశాను దాస్. నా సైడ్ లో నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. విషయం నీ సైడ్ నుంచే లీక్ అయింది. అది ఎవరో ఏమిటో తెలుసుకో. సొసైటీలో నా గౌరవ మర్యాదలు ఉన్నాయి. నన్ను నీకు మళ్ళీ షిప్పుల్లో చెత్త కుప్పలు ఏరుకునేలా చేయకు. ఆ చెత్త కుప్పలోనే నీ బతుకు సాగుతోంది. ఏంటనా టీ వెలిగిందా? ఎల్లి ఇంకోటి తీసుకురానా? దిగు మనీలేరా రా. అదే ముగ్గు, అదే తోరణం, ఫిగర్లు. అయ్యో, నన్ను వదిలేసి అమ్మ ఆల్రెడీ నాకు 3 సార్లు ఫోన్ చేసింది. రే రారా. రేయ్ చిటి, తాళం చెవి ఇవ్వరా.
ఫ్రెండ్ కదూ? అవునవును. నీ గురించి తను చాలా చెప్పాడు. సరే సరే. లోపలికి వచ్చి కాఫీ తాగి వెళదు గాని. లేదు, లేదు, రా, చిట్టి, 2 చిట్టి నిమిషాలే దగ్గర తాళం కదా. చెవి. తను లోపల పనిలో ఉన్నాడు. కాఫీ వద్దు, కదా. మీరు వాడిని పిలవండి, నేను అడుగుతాను. రా. లేదు, 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 వద్దు, నేను రాను, లోపలికి రాను. రా, రమ్మన్నానా? చిట్టి లోపల ఉన్నాడు, నా బైక్ తాళం. చిట్టా ఇప్పుడే చెడ్డీతో లోపలికి వెళ్ళాడు. ఓ రావటానికి 10 నిమిషాలు అవుతుంది. కూర్చో, కాఫీ వస్తుంది. చిచి అదంతా రేయ్ తెరవరా, తెరవమంటున్నాను కదా, తెరవరా. రేయ్ చిటి చిటి ఎక్కడున్నావురా? రేయ్ రేయ్ బయటికి రారా. రేయ్ చిటి ఇదిగో ఇదిగో డబ్బు డబ్బు కోసం కదా, ఇదిగో ఉంచుకో ఉంచుకో. రేయ్ చిటి చిటి ఎక్కడున్నావురా? రేయ్ చిటి కొడకు ఏంటో. రేయ్ దేవా, ఏంట్రా ఏంట్రా ఇది? ఆయిల్ మసాజా? కర్మ, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ముందు తాళం ఇవ్వరా. ఓ నువ్వు ఇక్కడికి రెగ్యులర్ కస్టమరా? నీతో గ్రూప్ ఫోటో తీయించుకున్నారు ఏంటి? తాళం ఏమంటారు? కొట్టారటే ఏంటి? అది నా చెల్లెలరా. మరి వాళ్ళు దాని ఫ్రెండ్స్. నా ఫ్రెండ్ దేవా, నేను అనుకుని లోనకి వచ్చాడు. సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. డబ్బులు ఇచ్చే. సారీ. ఏంటి ఇక్కడ గొడవ? ఎందుకే ఇలా అరుస్తున్నావు? అయ్యో ప్లీజ్ ప్లీజ్. బొద్దింకమ్మా. అయ్యో బొద్దింకగా ఇంతగా అరిచావు? అమ్మా కొంచెం పెద్ద సైజు బొద్దింకమ్మా, అందుకే పాప అబ్బాయి. నోరు మీరా. ఇదిగో బాబు, కాఫీ తీసుకో. థ్యాంక్స్ అండి. సారీ. ఇదిగోండి. వస్తానండి. హలో, దాన్ని ఎవరు తీస్తారు? ఇదిగోండి. ఏంటి జోకా? మీరే కదా అన్నారు. దాన్ని సారీ అండి. దేవా ఇదిగో తాళం చెవి. దీన్ని మర్చిపోయా? వస్తాను. సారీ అండి. దేవా మా నాన్నరా స్కూల్ మాస్టర్. ఇప్పుడు అర్థమైందా మనకి కలర్ ఎలా వచ్చిందా? మమ్మీ మిల్క్, డాడీ డెకాషన్. అయ్యో కొంప ముంచేసావు కదరా. అసలు నీకు కొంచెం కూడా బుర్ర లేదురా, బుర్ర లేదు. సారీ. ఇక్కడే ఇక్కడే. కమ్ము దాసు బాసు. దాసనా, ఈ గుండుగాడు మన బయోడేట్ అంతా సంకలో పెట్టుకుని కెన్యా నుంచి ఊడిపడ్డాడు. ఓలు మొత్తం బజార్కి మనమే కింగులు అని తెలుసుకుని వచ్చాడంటే చూడు మరి. ఈ సరుకు మలేసియాలో అప్పచెప్పాలంట. మొత్తం వర్త్ 8C అంట. పని పూర్తయిన తర్వాత 2C మనకిస్తానంటున్నాడు. ఓపెన్ ఓపెన్. 100% ప్యూర్ హై గ్రేడ్ హెరాయిన్. ఏంటి డ్రగ్సా? రై ముందు ఇక్కడి కదలు. కాదన్న పెద్ద అమౌంట్. ₹1 కోటి ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. వెళ్ళు వెళ్ళరా. ఎల్లమంటున్నాడు కదా గడువుటు. చేసేది దొంగ రవాణా, ఇందులో నీతి. ఏంట్రా గొలుగుతున్నావు? దొంగ రవాణాలో కూడా నీతి నిజాయితీ పాటిస్తున్నారు అంటున్నా. తన్నులు తింటా. నువ్వు కమ్ము. ఎంత ఎత్తున్నాడు? నో వర్రీ, ఐ గివ్ ఇంకో ఐడియా. కమ్ము ఇటు. వద్దు బాబు, ఇవన్నీ వద్దు. ఇలా చూడు, 5కి 10కి సినిమా సీడీలు అమ్మాలంటావా? ఇదిగో ఈ కల్తీ సరుకు వల్ల బాటిల్కి 300 కూడా మిగలవు.
ఏ పాస్పోర్ట్ లో ఫేస్ మారిస్తే ఎంత మిగులుతుంది? 11,000 రూపాయలు మిగులుతుంది. విన్నావా? బాటిల్ అయినా పౌడర్ అయినా రిస్క్ ఒక్కటే, కానీ డబ్బు వేరు. ఇవన్నీ చేస్తే ఇక్కడే నాకుంటూ కూర్చోవాలి. నిచ్చెన వేసుకుని ఎక్కడ మనకి పనికిరాదు. జివ్వునెక్కాలి రాకెట్ లాగా. I agree. Obama can bring the change, but 21st century belongs to Asians, man. Regire, మీ డైరెక్టర్ రా. ఏడు సైడ్ అటో పెద్ద నాస్ పార్టీ. Okay. నమస్కారం సార్. మీ నమస్కారం. బొమ్మ 100 రోజులు ఆడింది, నన్ను మర్చిపోయారే. ఎన్ని సీడీలు ఇచ్చాను నేను. చివరి వరకు నా పేరు టైటిల్లో వేస్తానని చెప్పి పెయినే లేదే. ఏంటి సార్? సరే వదిలేయండి. సీన్ ఏంటో సిచ్యుయేషన్ ఏంటో చెప్పండి. బ్యాంక్ రాబరీ. దేవా ఏడే బ్యాంకు దొంగతనం సీన్ ఉన్న సీడీ అడుగుతున్నాడు. ఇప్పుడు మనం సీడీలు డివిడీలు అమ్మట్లేదు కదరా, పోరా. దేవా నువ్వు సినిమాల పేరు చెప్పు చాలు, నేను పక్క కూడా చూసి ఇస్తాను. నెక్స్ట్ సినిమాలో నాకు ఖచ్చితంగా యాక్టింగ్ ఛాన్స్ ఇస్తానంటున్నాడు. సరే చెప్తా, నోట్ చేసుకో. తెలుగే నాకు అంతంత మాత్రం, నువ్వు అక్కడ ఇంగ్లీష్ రాసుకోమంటావు. బిగ్ ఫిష్, టాక్సీ, బ్యాండిట్స్, వసాబి, స్వర్డ్ ఫిష్. అన్నా మంచి బేరం వచ్చింది. ఏ ఆ టెడీ చూడు, వెరీ నైస్ కదా. అవును. ఏ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? సారీ, ఇంకా ఆ గొడవ వదలలేదా? టచ్ స్క్రీన్, ఎక్స్టెన్షన్ మెమరీ కార్డ్ ఇవన్నీ ఉన్న కొత్త సెల్ ఫోన్ ఉందేమో చూసి వెళ్దామని వచ్చా. పోయిన నెల కదా కొనిచ్చాను, ఏం చేసా? ఇందులో కెమెరా లేదే, జీపీఆర్ఎస్ లేదే, మిక్సీ లేదే, గ్రైండర్ లేదే అను. ఏమండి ఫోన్ ఇవ్వండి. అయ్యయ్యో, ఈ ఫోన్ వాడుతున్నారు? కిరా, కాలేజ్కి వెళ్ళి అమ్మాయిలు వాడే ఫోన్ ఇది. ఎందుకండి ఇవన్నీ న్యూ అరైవల్స్. ఇవన్నీ 12,000 15,000 గిట్టుబాటు కాదు. మీకు ఏది నచ్చిందో చెప్పండి. వద్దు, నో మాట విను. చెప్పండి. 2,000లో ఏదైనా ఫోన్ ఉందా? అయ్యో, ఇది 2,000 అయ్యో ఇది 12,000 రా. వీడికి ఏం తెలియదండి, వీడు కొట్టు కొత్త, రేట్లు సరిగ్గా తెలియవు. ప్రతి నెల మీరు 100 రూపాయలు చొప్పున కడితే చాలు. ఒక్క నిమిషం అండి. నా నంబర్కి దీని నుంచి కాల్ చేస్తాను. కరెక్ట్ గా వర్క్ చేస్తుందో లేదో చూస్తాను. అయ్యో, నాది రింగ్ అవుతుంది. అటెండ్ చేయండి. హాయ్, ఎక్కడ ఉన్నారు? నేను మార్కెట్ లో ఉన్నాను అయ్యగారు. అయ్యయ్యో, నేను అక్కడేనండి ఉన్నాను. అలాగా? అవునండి, మీ డ్రెస్ సూపర్ అండి. ఓ థ్యాంక్స్. మీ బిజినెస్ ఎలా మూవ్ అవుతోంది? అది కూడా సూపరేనండి. మరి మీ చదువు? శుద్ధ బోర్. మీకు త్రిష ఇష్టమా, అనుష్క ఇష్టమా? మనకెప్పుడు జోయేనండి. ఓ మీకు? ఇదేమన్నా హలో ఫ్రెండ్స్ ప్రోగ్రామా? ఏ కాలేజ్ అండి? నీకు దీని గురించి తెలియాలి అంతే కదా. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో B.Pharm ఫైనల్ ఇయర్, 2 అరియర్స్. రోజు పొద్దున్న 8 గంటలకి కాలేజ్ బస్సు దీన్ని పికప్ చేసుకుంటుంది. ఆ టైంకి వెళ్తే నువ్వు దీన్ని పికప్ చేసుకోవచ్చు. నాకు బస్ ఛార్జ్ అయినా మిగులుతుంది. ఇప్పుడు నీకు వీడి గురించి తెలియాలి కదా. MSc కంప్యూటర్ సైన్స్, ఫస్ట్ క్లాసు. వీళ్ళ అమ్మకి ఒక్కడే కొడుకు, లోకం చుట్టే వీరుడు. కానీ అగ్మార్ క్యారెక్టర్. క్రితం సెకండ్ వరకు ఒక్క అమ్మాయికి కూడా సైట్ కొట్టింది. డైలాగ్స్ లేని రొమాన్స్ సీన్ కావాలంట. 2 సినిమాలు పేర్లు చెప్పా. ఎక్కడే ఒకటి లైవ్ గా రన్ అవుతుంది, వచ్చి చూసుకోమని చెప్ప. రే, ఈ రొమాన్స్ సీన్ నువ్వే డైరెక్టర్ సాగదరా? సాగదు. అమ్మా, ఇంకా నీ సినిమా ఆపేసి ఇంటికి బయలుదేరు. ఏమండి, ఒక్క సెకండ్, జస్ట్ 1 సెకండ్. ఈ ఫోన్ కొంటే ఈ సెంటి బట్టలు ఫ్రీ అండి. ఫ్రీయా? ఇది కొంచెం ఓవర్ గా లేదు? నోకియా ఫోన్ కి సెంటు బాటిల్ ఫ్రీయా? టాటా. అమ్మా ఇలారా, నువ్వెందుకు కొత్త చేతులు తేలడం? తల విరబోసుకుని వస్తే లిప్స్టిక్ ఫ్రీగా ఇస్తాం. ఇదిగో తీసుకుపో. థ్యాంక్ యూ. హలో, వర్కౌట్ అయినట్టేనా? రే, నువ్వు ఒక అన్నయ్య అన్నది మర్చిపోకరా. అన్నయ్య అన్న సంగతి ఇప్పుడే గుర్తొచ్చిందా? ఎంతసేపు ఒకరికొకరు లుక్కులు ఇచ్చుకున్నారే, అప్పుడు గుర్తులేదా? ఎంతైనా నా చెల్లెలకి నీలాంటి కన్ను కుర్రోడిని ఎక్కడెతికినా తేలేను. రే, తను నీ చెల్లెలరా, ఏదో రేటు తగ్గిస్తాం కదా అని కాస్త నవ్వుతూ మాట్లాడేళ్ళింది అంతే. లేదురా, వర్కౌట్ అయినట్టే. ఇప్పుడు చూడు, తిరిగి లుక్ ఇవ్వపోతే అడుగు, లుక్ ఇస్తుంది చూడు. క్లైమాక్స్ ఫైట్ పూర్తి అవగానే పోలీస్ వ్యాన్ రావాలంట. అలాంటి సినిమా ఏదైనా ఉందని అడుగుతా. దీనికి ఎవడైనా టీవీ అడుగుతారా? 75 సంవత్సరాలుగా మన సినిమాలో అదే నా క్లైమాక్స్. ఏ గిరి, మన వెళ్ళి స్ట్రాంగ్ టీ కొట్టి ఓ దమ్ము లాగద్దామా? అదేదో నీ డబ్బులతో కొడితే బాగుంటది అనుకుంటాను. నిన్ను అడిగింది చూడు. హలో, హాయ్. హాయ్. అక్కడేదో వదిలేసి వచ్చినట్టుంది. ఇక్కడ కొట్లో ఇది వదిలేసినట్లేదే.
కొట్లో అని నేను అన్నానా? మరి బయట ఏం లేదే. బయట అన్నానా? ఏమండి ఆటలాడకండి. ఏం వదిలేసి వెళ్ళిపోయారు? మీ హ్యాండ్ బ్యాగ్, పర్సు, లేదా లిప్స్టికా? అయ్యో వాటికి ప్రాణం ఉండదు. ఏంటి? నేను వదిలేసి వచ్చిన దానికి ప్రాణం ఉంది. టప్ టప్ అని కొట్టుకుంటుంది, రెప్పరెప్పలాడుతుంది. ఒకవేళ చిలకనేమన్నా పెంచుతున్నారా? దాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళారా? మొట్టి బుర్ర ట్యూబ్ లైట్. నిజమే, చిలక ఎగిరిపోయింది. కనిపెట్టి వెంటనే ఫోన్ చేయండి. కనిపెట్టానండి. పెడుతోందండి. నా చిలక ఇప్పుడు బస్సులో పెడుతోందండి. అమ్మాయికి కాలేజ్ ఫీజు కట్టాలి, డబ్బు కావాలని నన్ను నోరు తెచ్చి అడగావేమిటయ్యా? అమ్మాయిని బాగా చదివించు. అలాగేనయ్యా. यहाँ कैसे गंदगी? कमलेश, अरे कमलेश, क्या काम कर रहे साला? और दम निकल साले को। पागल हो गया तू क्या? ఇవన్నీ మనీ ఇంట్లోకి ఎలా వచ్చారా? ये सब यहाँ रखने नहीं दूंगा. అబ్బే ఒకటి ఇచ్చానంటే నా దీని వాల్యూ ఏంటో తెలుసా నీకు? కోటి రూపాయల సరుకుని ఇలా లెట్టిల్లో వేస్తున్నావు. నిన్ను तुम मेरा ऊपर हाथ डाल रहे? साला तुझे इतना हिम्मत मुझे मारने के लिए आ रहे? साला तेरा हड्डी पसीना तोड़ दूंगा. तेरा हड्डी पसीना तू नहीं, तू मेरे बेटा नहीं. कमलेश मुझे कमलेश मुझे बचाओ कमलेश कमलेश मैं मर जाऊं कमलेश मुझे बचाओ मुझे बचाओ. మీ నాన్న చాలా మంచోడు. ఆయన పేరు పాడు చేయకు. కోర్టులో వచ్చినా సరే మేము కొన్ని పనులు చెయ్యం. తప్పుడు సావాసాలు వద్దు కమలేష్. నిన్ను నేను అడ్వైస్ అడిగానా? నీకు ఇవన్నీ చెప్పేందుకు మీ నాన్న కూడా లేదు. అందుకని నువ్వు నాకు తండ్రి అవుతావా? ఇలా చూడు కమలేష్, మీ నాన్న మీద ఉన్న గౌరవంతో 2 ముక్కలు ఎక్కువ చెప్పాను. వదిలే. దేవా, సావింట్లో అంతమంది ముందు సేటు కొడుకుని చొక్కా పట్టుకుని నిలేసావే, దాసన్న మీద చెయ్యొద్దునదిగా లేక నన్ను కొట్టినదిగా? ఎలా నా మీద ఎవరైనా చెయ్యేస్తే నువ్వు చేతులు ముడుచు కూర్చుంటావా? రే, తెల్లోలాగా చక్కని ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు, కంప్యూటర్ని గడగల్లాడించి పారేస్తున్నావు. అవన్నీ వదిలేసి దాసన్న వెనకాల తిరుగుతున్నావేంటా అని. నేను తండ్రి ఆదరణకి నోచుకోలేదురా. నాకు అన్ని దాసన్నే, మిగతావన్నీ ఊరికే ఒక థ్రిల్కి టైం పాస్. ఇది చెయ్యి అది చెయ్యి, ఏది కావాలన్నా చెయ్యి, బాగా డబ్బు సంపాదించు. కానీ 40-45 ఏళ్ళు వచ్చేసరికి ఒక బ్రేక్ నొక్కాయి. రోడ్ అంటే నడుస్తుంటే నలుగురు సల్యూట్ కొట్టాలి. ఏయ్ దేవా, బతకడం అనేది ఎలాగైనా బతికేయచ్చురా, కానీ సచ్చేటప్పుడు మంచోడుగా సావాలి. అయ్యా
ఎరా ఇదే కదా నేను ఇలా మాట్లాడిస్తుంది. ఏంటి దాస్తున్నావు? ఏంటి దాస్తున్నావు? నువ్వు చెడింది చల్లకి ఇతన్ని చెడగొడుతున్నావా? అయ్యా పసిపిల్లాడు ఫీడింగ్ బాటిల్ తప్ప ఇంకేది ముట్టుకోడు. పర్సనల్ అడ్వైస్ వచ్చింది చూసుకో. ఈ దరిద్రాన్ని మీరు ఎలా తాగుతున్నారు? నన్ను తిట్ట బీర్ని తిట్టక. దీని గురించి నీకేం తెలుసు? అన్ని ఎక్కించారా? ప్లాస్టిక్ బ్యాగ్స్ ఎక్కిస్తే లోడ్ రెడీ అవుతుంది సార్. త్వరగా ఎక్కించమని చెప్పు, నేను ఇంకో షిప్ నేను రెడీ చేస్తాను. ఇదిగో రే త్వరగా ఎక్కించమని చెప్పరా, పోర్ట్ ఆఫీసర్ అరుస్తున్నాడు. క్యాప్టెన్ పిలుస్తున్నారు. అబ్బా కంపు పేగులు కదిలిపోతున్నాయి. చెత్త పోగు చేసే కాంటాక్ట్ ఎందుకు దాస్తానకి? కెప్టెన్, everything is okay? Yeah, almost. Just waiting for your clearance. I need a sign here. Captain sir, Deva birthday. Oh, please take it. Nope. Those bags are there. తినకుండా ఎంత పాడు చేశారో చూడు. పాసిపోయిన పెట్లు ఎంత బరువుగా ఉన్నాయంట్రా. ఇందులోనే సరుకుందిరా. నేను అప్పుడే అనుకున్నాను, కుళ్ళు గలలో చేయి పెట్టినా కారణం లేకుండా చేయి పెట్టాడు దాసన్న. ఏంటి ఎలక్ట్రానిక్సా? పదరా. దేవా మందు బాటిల్ ఇచ్చిన క్యాప్టెన్ టచ్ ఇంకేం ఇవ్వలేదేంటి? నీ దగ్గర మిక్చర్ ఏమన్నా ఉందా? రాత్రి రోడ్డు పక్క కొట్లో మిరపకాయ బజ్జీలు తిన్నావా? కడుపు గుడగొడలాడుతుందా? ఎందుకు టెన్షన్ గా ఉన్నావు? లోడ్ బయటికి చేరేంత వరకు అలాగే ఉంటుంది. నువ్వు కళ్ళల్లో దుమ్ము కొట్టి ₹1 కోటి వజ్రాలే తీసుకొచ్చినోడివి. బోడి కంప్యూటర్ పార్ట్స్ గా నువ్వు టెన్షన్ అవుతావు ఏంట్రా? ఓవర్గా మాట్లాడబాక. బాటిల్ లోపలెట్టు. గేడొచ్చింది కదా. అంతా తెల్లవాళ్ళ కంపు సార్. ముక్కు మూసుకుని కెలకండి సార్. ఒక్క నిమిట్ సార్. ఏంట్రా సార్, కెప్టెన్ గిఫ్ట్ ఇచ్చారు. సగం బాటిల్ ఖాళీ అయింది. మిగిలింది తీసుకెళ్ళమంటారా? సరే వెళ్ళు వెళ్ళు. సార్ छोड़ दे रे. అంతా ఓకే. ఎంత చక్కగా బాటిల్ చూపించి డైవర్ట్ చేసినా చూసావా? దాసనకు నా వల్ల ఎన్ని లక్షలు కలిసి చేసుడు. పొరా గొట్టం. లక్షలు కాదు, కోట్లు. 1 కాదు 2 కాదు, 15 కోట్ల సరుకు లోన ఉంది. ఇప్పుడే నాకు ప్రాణం తిరిగి వచ్చింది. నువ్వు అనేది ఏంట్రా? అక్కడ ఉంది షిప్. దాని ఇంజిన్ ఏదో పాడైందట. రిపేర్ చేయడానికి 6 మాసాలు పడదట. నీకు బాటిల్ ఇచ్చాడే ఆ షిప్ క్యాప్టెన్. దొంగతనంగా గోల్డ్ స్మగిల్ చేద్దామని చూశాడు. ఆగిపోయిన షిప్ లో సరుకుంచుకోకూడదు, పట్టు పెడితే మటాషే. దాసన్న మాత్రం ఎట్టగా పసిగట్టి క్యాప్టెన్ తో మాట్లాడి డీల్ సగం రెడ్డిగా పక్కా చేసాడు. ఎంత పెద్ద మ్యాటర్, నాతో ఎందుకు చెప్పలేదు? మ్యాటర్ చెప్పుంటే కస్టమ్స్ ఆఫీసర్ దగ్గర బాటిల్ చూపించేవాడివా? శివరయ్య అది బాడీ వాగి కంపు చేసి ఉండేవాడివి. ఇట్టాగే అను ప్రతిసారి. దేవా దాంట్లో ప్రాబ్లం ఏం లేదుగా? ఏం లేదనా. కస్టమ్స్ గేట్ లో మోహన్ రావుగా ఉంది. అవును, 1 నిమిషం టెన్షన్ పెట్టాడు. అలాగా? మ్యాటర్ ఓకేగా? అదంతా ఓకే అన్నా. ఇలా మొత్తం 300 బ్రెడ్లు అన్నా. ఎలా ఉంది? నరసింహరావు, రషికలాల్ ఇద్దరితోనూ డీల్ మాట్లాడుతున్నాను. ఇంకా రేటు పక్కా కాలేదు. 1 అవర్లో తేలిపోతుంది. ఈలోగా వెళ్ళి టిఫిన్ చేసి రండి. దేవా దీన్ని పట్టుకో. ఎందుకు అన్నా? విషయం తెలుసు కదా ఏంటి? ఈ రోజు మన దేవాకి హ్యాపీ బర్త్డే. ఊరు దేవా ఊపిరాడదరా వాడికి. ఎందుకన్నా? వెళ్ళరా, వెళ్ళి ఎంజాయ్ చేయరా. పని అయిపోయిందని నేను చూసుకుంటాను. నేను చూసుకుంటాను దేవా. వీళ్ళకు డెలివరీ చేయడానికి కదా, వీళ్ళు దుర్నారా, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళరా. పద పద అన్నా, నేను దిగబెట్టి వస్తాను. బర్త్డే బాయ్. బావా నువ్వు లోనికి వెళ్ళు, నేను దమ్ము కొనుక్కొస్తాను. సరే. మాధవే. హ్యాపీ బర్త్డే టు యూ.
ఏంటిది రేకులు రాలిపోయిన పువ్వు ఇచ్చి హ్యాపీ బర్త్డే అంటున్నావు? ఫ్రెష్గా హాట్గా ఎనీథింగ్ స్వీట్గా. దగ్గరికి రావద్దు. Why? అసలు ఇంట్లో అమ్మా నాన్న లేరు. There is a perfect time for a perfect kiss అంట. దొంగ పిల్లి దగ్గరికి రావద్దు. వద్దు వద్దు వద్దులు. కర్మ కర్మ రేయ్, ఇది మాస్టర్ ఇల్లురా. పాడ పిల్లోడివి. చూడు చిట్టి తను చేసిన పని. చూడడానికి స్నేహాలా ఉంటూ చేసేవన్నీ ముమ్మైత్ కాని పనులు. బావా ఇదిగో బర్త్డే గిఫ్ట్. పార్కులు మల్టీప్లెక్స్ అంటూ తిరగండి. మొత్తానికి సాయంత్రం వరకు మీరు ఏరియాలోనే కనపడకూడదు. లేదు నేను వెళ్ళడం కుదరదు. పదండి 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 పదండి. అమ్మ గుడికి వెళ్ళాలందిరా. ఏయ్ బుద్ధిగా వెళ్ళు. గుళ్ళో ప్రసాదం అడిగి తింటావా? అది కాదు నేనా మీ అమ్మ? ఇప్పుడే తెలిసి చెప్పు. అమ్మతో రేపు కూడా గుడికి వెళ్ళొచ్చు. వస్తారా? రండి మేడం. ఒక ముద్దు రుచి చూడగానే ముద్దలు తినిపించిన అమ్మనే వదిలేశాడు. ఏయ్ థియేటర్ లో చేయి వేస్తే వెంటనే ఫోన్ చేయి. జాగ్రత్త జాగ్రత్తగా ఉండమంది వాణ్ణి. వాట్ ఆఫ్ ఫ్యామిలీ ఏమన్నా? మీ అన్నయ్య టికెట్లు కొనిచ్చి మనల్ని సినిమాకి పంపిస్తున్నాడు. మెచ్చుకోవాల్సిందే. ఏంట్రా బండి తోలటం? బ్యాక్ లో నా అలాంటి ఒక ఫిగర్ కూర్చుంటే ఎవడైనా గతుకుల్లో తోలుతాడు, సడన్ బ్రేక్ వేస్తాడు. కానీ నువ్వు కోరంటే లేనట్టు తోలుతున్నావు. ఇప్పుడు చూడు. దిగవే అమ్మా. ఓ నాకు ఇంట్రెస్ట్ చేయవా? హలో 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 అత్తయ్య. ఏమైందిరా దేవా? రేయ్ అమ్మా చూడకపోడు. ఎక్కడ తిరిగేసి వస్తున్నావురా? పుట్టినరోజు పూట ఒక గుడి లేదు, గోపురము లేదు. నీకోసమే కదమ్మా ఇప్పుడు గుడికొచ్చింది. రా. పేరు గోత్రం చెప్పండమ్మా. పేరు దేవా, చెరుకునోళ్ళ గోత్రం. చెరుకునోళ్ళ గోత్రోద్భవస్య దేవా నామధేయస్య. దేవా ఈశ్వర, నాకు కాబోయే మొగుడు అమ్మకి భయపడేవాడు కాకుండా చూసుకో ప్లీజ్. అన్నా ఏందేవా చిట్టు వస్తాన్నాడు, అడ్రస్ వెళ్ళాడు, ఫోన్ చేసి ఎంగేజ్డ్ గా ఉంది. నీతోగానే ఉన్నాడా? లేదన్నా. నేను రానా? చాలా దూరంగా ఉన్నావా? 2 నిమిషాలు ఇప్పుడే వచ్చేస్తా. అమ్మా ఒక అర్జెంట్ వర్క్ పక్కనే దాసన గొడవన్ వరకు. అరే మన రైల్వే గేట్ దగ్గరేమా. 5 నిమిషాలు వచ్చేస్తాను. 5 నిమిషాలు వచ్చేస్తానమ్మా. 5 నిమిషాలు 5 నిమిషాలు. జస్ట్ 5 minutes. ఓకే. చిటి ఎక్కడికి వెళ్ళిపోయావరా? దాసన నిన్ను చాలా సేపటి నుంచి ఎదుగుతున్నాడు. దేవా అక్కడ ఉంటా తెలుపు. వెంటనే ఎక్కడికి వెళ్ళమంటావరా? అమ్మకి ఏమైంది? అమ్మకి యాక్సిడెంట్ అయిందిరా. యాక్సిడెంటా? ఏమన్నారా నువ్వు? ఏమైంది అమ్మకి? ఎక్కడరా? ఎప్పుడు? నువ్వు వెంటనే పవిత్ర హాస్పిటల్ అమ్మని ఐసీయూకి తీసుకెళ్లారా. రే చిట్టి ఎవరంట్రా? మీ అమ్మనా మా అమ్మనా? నీ అమ్మనేరా, ఐసీయూలో చేర్చారా. ఏంట్రా నువ్వు అనేది? నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదురా. ఒక్క 5 నిమిషాలు ఉండకూడదా? పుట్టినరోజు అనే కదా బతిమాలాను. అది అమ్మ నువ్వు ఇంటికి నేను ఇప్పుడే వస్తాను. ఎవరు ఇక్కడికి వచ్చింది? నేను వచ్చేస్తాను. చిటి ఏంట్రా ఆటలాడుతున్నావు? దేవా చెప్పేది విను. ఉండొద్దు అక్కడ ఉండొద్దు. రేయ్ ఎక్కడున్నావురా? మాట విను, దొరికిపోతావు. వెంటనే వెళ్ళు. దేవా చెప్పేది విను. ఉండొద్దు అక్కడ ఉండొద్దు. మాట విను, దొరికిపోతావు. వెంటనే వెళ్ళు. అమ్మకి యాక్సిడెంట్ అయిందిరా. యాక్సిడెంట్ ఏంటేవా చిట్టు వస్తాన్నాడు, అడ్రస్ వెళ్ళాడు, ఫోన్ చేసి ఎంగేజ్డ్ గా ఉంది. నీతోగానే ఉన్నాడా? మాట విను, దొరికిపోతావు. వెంటనే వెళ్ళు. దాసనా రే బ్రెడ్ లో మ్యాటర్ సపరేట్ చేసేసాను రా. దగ్గరి ఆ బ్రెడ్ అన్ని సంచులు అవి. అయ్యో రైడ్ అన్నా. ఏంటి రైడ్? అవునన్నా. కాదు కాదు వీడు కాదు. మెయిన్ రోడ్ లోంచి వెళ్ళాం. వచ్చేస్తున్నారు వాళ్ళు.
దేవా ఇందులో అక్కడ వద్దన్నా. తీరా త్వరగా త్వరగా వెనకాలరా త్వరగా తీసుకెళ్ళండి. దేవా త్వరగా అన్నా నువ్వు లోపలికి వెళ్ళిపో. ఎవరండి మీరు? ఏం కావాలి? విఆర్ ఫ్రమ్ కస్టమ్స్. మీ సెల్ ఫోన్ ఇవ్వండి. ఇవ్వండి. యు జస్ట్ టేక్ హిమ్ అవే. Come on, lift. Shit. Hey, అక్కడేం చేస్తున్నావు? ఎవరు సార్ మీరు? మడుగులో వెతకండి. Come on, search. అయ్యో గలీజ్ సార్, దిగితే తట్టుకోలేరు. Hey, వాడు లాక్కారండి. మీకోసమే చెప్తున్నా. ఉన్నాను సార్, చేయగడుకోలేదు. Sir, I got it. ఇవి తప్ప లోపల ఇంకేమీ లేవు సార్. Come on, let's go. ప్రభాకర్, ఈ సెల్ ఫోన్ ఆయనకి ఇచ్చేయి. ఓకే సార్. సారీ సార్, రాంగ్ ఇన్ఫర్మేషన్. ఏమిటి సార్ ఇది? సార్ ఒక నిమిషం సార్, ఇక్కడ ఏదో మసి అంటుకుంది. నేను తెలుస్తాను సార్. ఎక్కడ తెచ్చుకున్నారు ఇది? ఇప్పుడు ఓకే సార్, సూపర్ సార్. చివరి నిమిషంలోనే రైడ్కి వస్తున్నారని నాకు తెలిసిందేవా. నువ్వు దాసన కదా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, నాకెందుకు ఫోన్ చేశావు? మా అమ్మకి యాక్సిడెంట్, ఐసీయూ అని ఏదేదో వాగావు. ఏంటి ఫోన్ దేవా? క్యారా చుట్టి, ఎందుకు ఇలా గడ్బెట్ చేసావు? సరిగ్గా తెలుసుకోకుండా ఎందుకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తావు? కమలేష్. ఏంటి పేరు పెట్టి పిలుస్తున్నావు? లుచ్చానాయా. వద్దు దేవా. కమలేష్కి ఎప్పుడు అమ్ముడుపోయావరా? ఏయ్, కమలేష్ పంపిస్తేనేరా నేను దాసు దగ్గర చేరింది. దేవా చెప్పేది విను, ఉండొద్దు అక్కడ ఉండొద్దు. మొత్తానికి సాయంత్రం వరకు మీరు ఏరియాలోనే కనపడకూడదు. నేను ఎలాగైనా ఖచ్చితంగా ట్రై చేస్తాను. దేవా No, 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 no. Keep it. Come. చుడి. ఏంటా ఎవరిది? సార్ నమస్కారం సార్. సార్ దాసనకి దీనికి ఏ సంబంధం లేదు సార్. ఆయన కంప్యూటర్ సెంటర్ ఉంది, అందులో నేను పని చేస్తున్నాను. డబ్బు కక్కుర్తిపడి నేనే ఈ దొంగ సీడీలు వేసానండి. కోట్లు ఖర్చు పెట్టి కష్టపడి సినిమా తీస్తే రే, ఎంతో మంచి అయినరా దాసన్న. ఏయ్, మాట్లాడుతున్నప్పుడు ఎందుకు కొడతావు? అవును, నేనే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. దాస్ గోడౌన్లో 15 కోట్ల గోల్డ్ ఉంది. ఇదే గన్ టైం. దొరికాడు దాస్ నడు రోడ్లోకి వచ్చేస్తాడు. తర్వాత నువ్వే నెంబర్ 1. నీ ఓనర్కు నువ్వు నమ్మకస్తుడిగా ఉన్నావు, నా ఓనర్కు నేను నమ్మకస్తుడిగా ఉన్నాను. దాసిని సేట్ దగ్గరికి వెళ్ళి రహస్యాలు కనిపెట్టమంటే నువ్వు వెళ్ళవా? ఏయ్, నిన్ను రైట్ నుంచి తప్పించాలని మల్టీప్లెక్స్కి వెళ్ళమన్నాను, నువ్వు వచ్చేసి చూసుకో. అందుకే అమ్మ ఆసుపత్రిలో ఉందని కదలేను. రే దేవా, మనం ఫ్రెండ్స్ రా.
ఆఫ్రికా నుంచి వచ్చినప్పుడు షూ బ్యాటరీ లీక్ చేసింది ఎవరు? నువ్వే కదా? అప్పుడు నువ్వు నా ఫ్రెండ్ కాదు. ఎప్పటి నుంచి ఫ్రెండ్? నీ చెల్లెలకి నాకు లీక్ చేసావే అప్పటి నుంచా? ఏమన్నా? అవునే, మీ అన్నయ్యకి రహస్యాలు చెప్పడానికేగా నాతో పూసుకుని తిరిగావు. తప్పగా వద్దు దేవా. నిలువున చీరి తగలెడతావు, నమ్మక ద్రోహి. ఇదిగో అన్న, ఇదిగో తీసుకో. ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు దాసన్న. దరిద్ర పెదవి ఇలాంటి పని చేశాడు. పోనీలేరా, మనవేవైనా బార్డర్లో నిల్చుని దేశాన్ని కాపాడుతున్నా రే. ఈ బిజినెసే అటువంటిది. ఇన్నాళ్ళు నువ్వు నాకు దెబ్బేయకుండా ఉన్నావే, అదే గొప్ప విషయం. చిట్టి మ్యాటర్ని అలాగే వదిలేయి. దాసన్న, ఎవరిని నమ్మాలో తెలియట్లేదన్నా. సిట్టి ఎంత పని చేశాడో చూడు. ఆయన ఏసేయాలి. బషీర్ గారిని పంపనా? పెట్టుకోరా పెట్టుకోరా. క్రాక్ నాయాల మాట్లాడేశారా? రే వదిలే దాసన్న, ఇంతవరకు మోసపోయింది చాలు. నన్ను వదిలే. ఇవాళ గుద్దులాడుకుంటారు, రేపు ముద్దులాడుకుంటారు. రే దేవా, పాపం రా. ఎందుకు వచ్చిందో ఏంటో రే. కళ్ళ నిండా నీళ్లురా, ఏడుతోందిరా. రే దేవా, వెళ్ళిపోతుందిరా, తిరిగి వెళ్ళిపోతుందిరా. ఏం మోసం చేశాను నిన్ను? డైలీ నేనా బైక్ లో వచ్చి పికప్ చేసుకుంది, లేక నేనా గోడకేసి నొక్కి ముద్దిచ్చింది? ఇలా మాట్లాడడానికి నీకు నోరు ఎలా వచ్చింది? రాత్రంతా నిద్రే లేదు. ఏదో ఆవేశంలో అలా మాట్లాడుంటావు లేని వచ్చాను. ఇప్పుడు అర్థమైంది, మోసపోయింది నువ్వు కాదు నేను. సరే ఊరుకో, ఓవర్గా రెచ్చిపోతు. వదిలే నన్ను. ఏం చేస్తున్నావు? వదిలే. ఏంటి ఇక్కడ గొడవ? తను తెలిసినమ్మాయే. ఇతను నీకు తెలుసా అమ్మా? తెలుసు, నిన్నటి వరకు. వెళ్ళండి. దిగండి దిగండి. కూర్చోబెట్టు. మీరిద్దరూ మొదటిసారి కదా, చేతులు చెప్పండి. ముందు ఈ మాత్రం మింగండి, ఇది జీర్ణశక్తిని తగ్గిస్తుంది. ఆకలే 5. మలేషియా ఫ్లైట్కి 3 గంటల టైం ఉంది. ట్రావెలింగ్ టైము 3.5 గంటలు. అంటే మొత్తానికి 7.5 గంటలు మీరు ఏమీ తినకూడదు. ఏంటి అర్థమైందా? తేనెలో ముంచుకుని నోరు సరిగా తెరువు, అప్పుడే కడుపులోకి తిన్నగా వెళ్ళిపోద్ది. పళ్ళకి తగలకూడదు. మింగే. గురు, దారిలో దాహం అయితే కలర్ ఏదైనా తాగొచ్చుగా. డమాలే, వామిడి గీమిడి చేసుకుని మలేషియా పోలీసులకు దొరికిపోయావో డైరెక్ట్గా ఊరే. కక్కుర్తుపడి ఏమన్నా తిన్నారో దారిలో దొడ్లోకి వెళ్ళాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తారు? బయటకు వచ్చిన దాన్ని తీసి శుభ్రంగా కడుక్కుని మళ్ళీ మింగేయడమే. మలేషియా చేరుకున్నాక ఇనిమా ఇచ్చి సరుకు బయటికి తీస్తారు. ఒక్కో క్యాప్స్లో ₹1,00,000 అయ్యా. అర్థమైందా? గులాబ్ జామ్ అనుకుని గుట్టుకు గుట్టుకు మింగేయండి. వల్ల కావట్లేదు గురు. మీకు ఊరికే 50,000 ఇచ్చేస్తారనుకున్నారా? పొట్టని కాస్త నొక్కు, అంతా సెట్ అయిపోతుంది. గ్యాప్ చాలా ఉంది, 4-5 లోపలికి వెళ్తాయి. లే రా. ఒక్కో క్యాప్సూల్లో ఎన్ని గ్రాములు ఉంటుంది, ఒక్కొక్కళ్ళు ఎన్ని క్యాప్సూల్లు మింగారు అన్ని నోట్ చేసి ఉంటాయి. 1 గ్రామ్ కూడా తగ్గకూడదు. తగ్గిందో తలకాయలు. వీళ్ళనే ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయి. సేట్ ఆల్రెడీ 48 లోనకి వెళ్ళాయి. ఇంకో 10,000 ఇచ్చేవంటే ఇవి కూడా మింగేస్తాను. దేవుడా, బావా పక్క సీట్ అడిగి తీసుకున్నాను. ఏంట్రా ఇంకా వేడి తగ్గలేదా?
ఆ రోజు లెఫ్ట్ లో ఒకటి ఇచ్చావుగా 2 రోజులు మొత్తం వదలలేదు. రేయ్ ధోని కట్టింగా కోపం చూడు. టిప్ రైట్. స్మైల్ ప్లీజ్. షట్ అప్. ఎక్స్క్యూజ్ మీ. Yes, sir. Can I have a change of seat, please? I'll let you know after the takeoff, sir. Just hang on the seat, please. Would you mind switching off your handphone, please? And fasten your seat belt. సీట్లో అవుతున్నాడు చూడు. మలేషియా ఫ్లైట్ ఎక్కి మండపేట బస్సులో ఫీల్ అయిపోతున్నాడు. కాల్ తింది సార్. రే దేవా, రష్యన్ అమ్మాయిలు చిన్న తుండు కూడా కట్టుకుని డ్యాన్స్ ఆడతారంటరా. అది తలకేనంట. మనం వెళ్తున్నాం. భయపడకరా. ఏముందో ఈ సంగతి చెప్పనులే. Hello, sir. Would you like to have some coffee, tea, or do you like to have something, sir? 1 whiskey for he. Whiskey. No open. నీ తర్వాతకి. I too. One more? I too. 2? Please have some water. Are you alright? Okay. కోటీశ్వరుని రా. మలేషియాలో దొడ్లోకి వెళ్ళే వరకు తీసుకెళ్ళి అప్పగిస్తే 60,000. Idiot. Passport, please. Yeah, visiting. ఏమైంది బావా? లోనో క్యాప్సులో పంచర్ అయింది అనుకుంటాను. Should I scan them here? Put your bag for scanning. Yeah. This bag also. What's wrong with him? Sir, I apologize. He's totally drunk. You Indians drink like fish. Want some help? No, thanks. I can take care. Leah, same Yaura. Come. ఏమైందిరా? ఎమర్జెన్సీ. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. తప్పగా నేను చూసుకుంటా. వెళ్ళిపోకరా దేవా. ఏళ్ళ దగ్గర వదిలేయకరా. పోలీస్. కడుపు గుడగొడలాడుతుంది. హోటల్ ఎక్కడయా? ఆస్కర్, త్వరగా వెళ్దాం. లే. కేర్ఫుల్. నాకు తులసి నీళ్ళేరా. హలో, డాక్టర్ శివప్రసాద్. చెప్పండి. డాక్టర్, నేను దేవా మాట్లాడుతున్నాను. ఒక ఎమర్జెన్సీ, మీరు వెంటనే అటెండ్ అవ్వాలి. ఎవరికి? ఏమైంది? ఎవరికి దేవా? నా ఫ్రెండ్ డాక్టర్. ఓ ఐ సీ. తీసుకురా. యా, నేను చూసుకుంటా. ఓకే. దేవా, టీవీల్లోనూ పేపర్లోనూ చాలా చండాలంగా నా పేరు ఫోటో వేసి కంపు చేస్తారు కదా. మత్తు మందులు రవాణా చేసిన తెలుగువాడు మలేషియాలో మరణించాడు. ఇదేరా ఫ్లాష్ న్యూస్. రే దేవా, నన్ను క్షమించావు కదరా. రే యమున నీకు లింక్ చేయలేదురా. ఒక్కొక్క చోట ఒక్కో వేషం, కానీ నీతో స్నేహం నిజంరా. ఫ్రెండురా దేవా, నువ్వు నా ఫ్రెండురా. జాగ్రత్త. అలాగే.
దేవా ఎక్కడికి వెళ్ళారా? ఏంటి డ్రగ్సా? అదృష్టం పల్స్ ఉంది. స్టమక్ వాష్ చేస్తే 6-7 గంటల్లో దారిలోకి వస్తాడు. ఏంటి హెవీ డోసా? కడుపు నిండా ఉన్నాయి డాక్టర్. వాట్? స్మగ్లింగా? వేళకోళంగా ఉందా? పోలీసులు ఈ విషయం పసిగట్టారనుకో, తీసుకొచ్చిన నీకు ఊరి, ట్రీట్మెంట్ చేసిన నాకు ఊరి, బండి తోలుకొచ్చినందుకు ఇతనికి ఊరి. నో డాక్టర్ మీరు ఏదో ఒకటి. I can't do this. I can't do this. No, డాక్టర్ certainly I can't do this. తచ్చుకుంటే అవుతుంది. Hey! 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 Stop! Stop! Hey! 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 Deva, stop! Stop! कमलेश बोल रहा हूँ। రే చిట్టి నాకు అప్పచెప్పను, లేదంటే చచ్చిపోతాడు రా. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తావు, వాడు పోలీసుల దగ్గరికి వెళ్తాడు. కడుపులో ఉన్న ₹1,000 సరుకు వాషౌట్ అవుతుంది. కమలేష్ 1 గ్రామ్ కూడా తగ్గదు. నీ సరుకుకి నేను గ్యారంటీ. వాడి ప్రాణంతో ఆటలాడకు. నీ ఫ్రెండ్ ప్రాణం ₹1,000 కంటే ఎక్కువ.
ఏం పిగుతున్నారా ఇంకా? చెప్పాను కదా, చీల్చి కడుపులో ఉన్న సరుకు బయటకు తీయండిరా. కడుపు చీలిస్తే చచ్చిపోతాడు జీ. చెప్పింది చేరా, చెత్తనాయాలా? చిటి ఎందుకు రావాలన్నా చేశారు? చెప్పరా, ఎందుకు రావాలన్నా చేశారు? చిటి 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 తగలెట్టేరా, నన్ను కాల్ చేయరా. ఈ చీకటి జీవితం ఎవరికి తెలియకో. చిటి చిటి తప్పు చేశానా? చిటి తప్పు చేశానా? తప్పు చేశావురా, తప్పు చేశావురా. రే దేవా, దాసన చెప్పాడురా. ఏంట్రా ఇలా అయిపోయింది? లేదు, అలా జరగదు. దేవా అన్నయ్యని చంపి ఉండడు. ఇదిగో అంతా వీడు కళ్ళారా చూశాడు. అడుగు. లుక్, మలేషియా నుంచి న్యూస్ పేపర్ తెచ్చాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలో ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. చూడమ్మా, మన చుట్టూరే చూడమ్మా. వాడు నీకు బాగా తెలుసు కదా, వాడితో తిరిగేదానివిగా. ఇప్పుడు ఏమీ చేయాలో నువ్వే చెప్పు.
बाबू मत मारो मेरे बेटे को मत मारो छोड़ दो मेरे बेटे को देवा देवा आगो देवा వద్దు దేవా నా కొడుకు ఎటువంటి తప్పుడు పనులు చేయడు వాడిని ఎందుకు కాల్చావు నన్ను తప్పుగా యమునా ముందు నాన్న ఇంటికి తీసుకెళ్ళు కాల్చేవా నువ్వు ముందు ఇంటికి వెళ్ళు నేను తర్వాత చెప్తాను కాల్చేవా కాల్చేవా అవును కాల్చాను కానీ ఎందుకు కాల్చాను వాడి గురించి యమునా యమునా ఆగు ఎందుకింత దుర్మార్గుడిగా మారిపోయావా యమునా యమునా వద్దమ్మా రే గిరి తన బయట తీసుకెళ్ళు రే పదరా రారా ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు వాణ్ణి ఏంట్రా ఆడుతూ ఊరికి కలబడి కుమ్ములాడుతూ టీవీ సీరియల్ ఫైటింగ్ నువ్వును తీసామా ఒక్కటే పోటు కథ క్లోజు కానీ నువ్వే అవుతావు పారిపోతావు పోలీసులు పట్టుకుని లోపలేస్తారు వస్తావు బయటికి కానీ 10-15 ఏళ్ల తరువాత మీసం గడ్డం నెరిసి చావ చచ్చి నడు రోడ్డు నిలబడతావు వస్తుందా పోయిన జీవితం తిరిగి వస్తుందా ఒకప్పుడు నేను ఇంతే మీ బాబుతో కలిసి నరకడాలు పొడవడాలు అన్నీ చేశాను ఏ రోజైతే మీ బాబుని వేసేశారో ఆ రోజు అన్నీ వదిలేశాను ఎలాగోలా బతకాలి కదా అని ఈ బిజినెస్ లోకి దిగాను రేయ్ చూడరా రేయ్ చూడరా నన్ను నేనంటే గౌరవం ఉందా ఇలా చూడు ఇక ముందు సేటు మీద చేయి వేయకూడదు ఈ ఏరియాకే రాకూడదు ఏంటి అర్థమైందా నోరు తెరిచి చెప్పు వెయ్యను వాడి మీద చెయ్యి వెయ్యను రే గిరి వీడిని ఇంటి దగ్గర దింపే అలాగన్నా గిరి ఇది చిట్టి బ్యాగ్ వాళ్ళ ఇంట్లో ఇచ్చే ఏమిట్రా అర్ధరాత్రి దేవా ఏం లేదమ్మా వచ్చిన యాక్సిడెంట్ బైక్ కూడా గుద్దేశాడు అంతే ఏమిట్రా పోలీసులు వస్తున్నారు కానిస్టేబుల్స్ లాక్కురండి పోలీసుల మీద చేయి చేసుకుంటావా ఎంత ధైర్యం నీకు స్టేషన్ లో ప్యాకాట్ ఆడడానికి మాకు హ్యాండ్ తగ్గింది అందుకే నీ కొడుకుని తీసుకెళ్ళడానికి వచ్చాం మర్డర్ చేశాడు మర్డర్ చేసి శవాన్ని కాల్ చేసి వచ్చాడు ఎక్కించండి వాడిని అమ్మా నేను కాదమ్మా చెట్టంత ఎదిగిన బిడ్డ పోయాడు ఎవరికి చెప్పుకోడు సాలిడ్ ఎవిడెన్స్ ఇచ్చావమ్మా నువ్వు చచ్చినట్టేరా అలాగే కొంచెం రీవెండ్ చేసి చూడండి నన్ను కాల్ చేయరా కడుపు చీలిస్తే చచ్చిపోతాడు జీ స్టేట్మెంట్ తీసుకున్నావా ఉండు ఆ ఏదో చచ్చే ముందు సెల్ ఫోన్ లో షూట్ చేశాడు నువ్వు కడుపు చేల్చమన్నావే అది రికార్డ్ అయి ఉంది ఈ కేసు టేకప్ చేయాలంటే ముందు నిన్ను లోనయ్యాలి ఏదైనా చెయ్యి మ్యాన్ వాడిని రిలీజ్ చేయవయ్యా ఓకే సార్ పెద్ద సాక్ష్యం చెప్పడానికి వచ్చా ఏమా ముందే దీన్ని తీసుకొచ్చి చూపించొచ్చుగా మాట్లాడి సరిచేసావాడిని బాలేదానివమ్మ నువ్వు
ఏమా ఇదే ఇంకో కాపీ ఉందా? ఉంది, మా అందరికి పంపించింది. సేఫ్టీ కోసం అడిగాను. ఏం లేదలా. దేవా పిలిస్తే రావాలి కదా, ఊరికే ఎగురుతుంటే ఏం చేయమంటావు? అందుకని వాడు చెక్ చేసుకుంటావా? వదిలేనా వాడకు బేవర్స్. సార్, నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ తో కమలేష్ మీద కంప్లైంట్ ఇస్తాను, యాక్షన్ తీసుకోండి. ఇందాక ఏం చేస్తానని అనుకున్నావు? పై అధికారులతో ఫోన్ లో మాట్లాడుతున్నాను. పలానా వాడిని అరెస్ట్ చేయమని మలేషియా పోలీసులు రిక్వెస్ట్ చేస్తేనే మేము అరెస్ట్ చేయగలం. నన్ను ఏం చేయమంటావు? ఇంటర్నేషనల్ రూల్స్ అలా ఉన్నాయి. మరి నేను ఏం చేయలేదు. ఒక్క పోటు పొడిచాను. వదిలేనా? ఏం ముచ్చారావు? మా దాసన్న కథం గుర్తులేదా? మీరు కంప్లైంట్ తీసుకుని మలేషియాకి పంపించొచ్చుగా. అర్థం చేసుకోకుండా మాట్లాడకమ్మా. ఈ విషయం ఎవరికి తెలియకూడదనేది చిట్టి కోరిక, ముఖ్యంగా మీ అమ్మ నాన్నలకి. రా. తమ్ముడు కరెక్ట్ పాయింట్ పట్టుకున్నాడు. గాడిది గుడ్డు ఏం పట్టుకోలేదు. వద్దని చెప్తున్నా కదా, నువ్వు పదన్నా. నువ్వు పద. వచ్చాగాడు. సారీ 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 సారీ. హే, ఇదిగో మర్యాదగా నిజం చెప్పు, లేదంటే షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫొటోస్ చూడండి. వీడు తెలీదు. వీడు తెలీదు. ఇది తెలీదు. వీడు తెలీదు. ఓహో, ఇది చూడు. ఇదన్నా ఎవరో తెలుసా? తెలీదు. తను నా కూతురు కవిత సార్. ఇదిగో ఇవన్నీ చూడు. ఇది కూడా చూడు. అయ్యో అయ్యో. గుడ్ మార్నింగ్ సార్. రెడీయా? బయలుదేరదామా? కోర్టులో మెజిస్ట్రేట్ దగ్గర ధైర్యంగా సాక్ష్యం చెప్పండి. దేనికి భయపడకండి. నాకెందుకు భయం? ప్రెషర్ ఎక్కువైంది, ఒళ్ళంతా అదో రకంగా ఉంది. వెంటనే డాక్టర్ ఫోన్ చేసి రమ్మని చెప్పండి. ఓకే సార్. ఇంకో 10 minutesలో మేము బయలుదేరుతున్నాం సార్. ఓకే సార్, మీరు నాకు హెల్ప్ చేయాలి. కమలేష్ తాలూకు బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేయడానికి నాకు కోర్ట్ ఆర్డర్ ఇప్పించాలి. ఇక్కడ బీపీ ఎవరికి చెక్ చేయాలి? తగిన ఆధారాలు లేనందువలన సమాజంలో గౌరవనీయులైన ఒక వ్యక్తిని అకారణంగా ఖైదు చేయడాన్ని ఈ న్యాయస్థానం ఖండిస్తోంది. శ్రీ కమలేష్ గారిని బేషరతుగా వెంటనే విడుదల చేయవలసిందిగా ఈ న్యాయస్థానం ఆదేశిస్తోంది. ఓయ్, ఏం కావాలి నీకు? ఇవ్వమ్మా. 1/2 kg ఉల్లిపాయలు. దాని రేట్ ఎంత? విస్పరా? అవును, అదే. దేవా దేవా రే దేవా రే దేవా. కొట్లో బుద్ధిగా పనిచేయవలసిన పిల్లాడు లోన్ ఏం చేస్తున్నాడు? దేవా అంటే మా అబ్బాయి. ఓ, మిస్టర్ దేవా. రే, దాని తీరా. ఏంటిది టీవీలో దీని గురించి యాడ్ కూడా వస్తుంది? బ్రెడ్? నీ తలకాయ్. సరే సరే, లోపలికి వెళ్ళి పంచుడు. అది అది అదొకటి కాంప్లాన్. అదిగో కాంప్లాన్. నేను తీస్తానమ్మా. 170, ఒక 60, 230 ఇవ్వు. అమ్మా, నీ గ్యాస్ వాసన రావట్లా? అవును కదూ, నాకు వస్తోంది. నాకే రావట్లేదే.
గ్యాస్ కట్టేసే కదా వచ్చాను. నీకు జలుబు చేసి ఉంటుందమ్మా, ఇంత ఇదిగా వాసన వస్తుంటే. కట్టేసే కదా ఉంది. నీకు ధైర్యం ఎక్కువైపోయింది. ఇంటికి వచ్చేసావు. ఏయ్ దేవా, ఏంట్రా ఇది? ఎవరా అది? నాకేం తెలుసమ్మా, ఎవరో రోడ్డున పోయే పిల్ల. చేత్తో తాకుతూ మాట్లాడుతుంది. అయ్యో అదేమ్మా నేను అడుగుతున్నాను. ఇదిగో బాబు ఎక్కడ తాకింది, ఇక్కడ తాకింది, మహా గడుసు పిల్ల. ఇదిగో కొన్న 4 వస్తువులకి డబ్బులు తీసుకుని పంపించేసాయి. నేనెవరో రోడ్న పోయే పిల్లనా? బిల్ వేసాడే మీ సుపుత్రుడు, మీరే చూడండి. దీనికి ఇది ఫ్రీ అంట, దీనికి ఇది ఫ్రీ అంట, దీనికి ఇది ఫ్రీ అంట. 4 వస్తువులకి బిల్లేసి 8 వస్తువులు ఇచ్చాడే. ఎవరో రోడ్డున పోయే పిల్లకి ఎంతకి ఇచ్చేవరా అని అడగండి. రేయ్, ఈ దోచిపెట్టడం ఏంట్రా? అదేం పట్టించుకోవద్దమ్మా, మన ఇంటికి రాబోయే పిల్లే కదా. అవునమ్మా, ఎన్ని రోజులని నువ్వు కొట్టుని చూసుకుంటూ నన్ను చూసుకుంటూ పొయ్యి దగ్గర కష్టపడేది. నీకు పందకించేస్తానమ్మా. కొట్టు నువ్వు చూసుకో, నాకు స్నానం చేయించడం, బట్టలు మార్చడం నా తర్వాత వంట చేయడం, అంట్లు కడగడం అవన్నీ దానికి అప్పచెప్పేద్దాం. ఏమిటేమిటి నీకు మీ అమ్మకి వండి పెట్టడానికి నేను బీఫామ్ చదివింది? ఇద్దరికి పెళ్ళవగానే కొట్టు సెంటర్ లో ఒక గోడ కట్టాలి. ఈ పక్క పచారీ కొట్టు, ఈ పక్క నా మెడికల్ షాప్ అంటూ విడగొట్టాలి. ఏంట్రా, ఈ పిల్లొచ్చి 5 నిమిషాలు కూడా కాలేదు, అంతలోనే పెళ్ళి అంటుంది, ఎడగొట్టమంటుంది. ఇంటిని కాదమ్మా, కొట్టిని. ఎక్కడ పట్టేవరా దీన్ని? తను మన చిట్టి చెల్లెలమ్మా. పేరు యమున. కావేరి నీ పేరున ఉన్నది ఉంది, దాని పేరున ఉన్నది ఉంది. ఏం పొత్తు కుదిరింది. అమ్మా గ్యాస్ వాసన రావట్లా? రేయ్, మీ ఇద్దరు లవ్వాడుకోవడానికి నన్నులో. అవునరా, వస్తుంది. చెక్ చేసి ఇప్పుడే కదా చూసొచ్చాను. త్వరగా రా. ఓకే. నీకే కలదమ్మా, లేదమ్మా, దెబ్బలేమో తగిలేమ్మా, నీకే కలదుగా. నాకేం లేదమ్మా. అమ్మా ఏం లేదులేమ్మా, దీని ఎలా చుట్టూ తిప్పు. రాన్నా, చూసావా ఆ సేటు కొడుకు ఏం చేశాడు? చూసావా? ఆ రోజు లేపేసి ఉండేవాడిని, నువ్వే అడ్డం వచ్చి చెడగొట్టావు. ఈ రోజు చెప్తున్నా, ఆడికి నా చేతిలోనే సావు. నువ్వు ఊరుకోరా, రామా డాక్టర్ దగ్గరికి వెళ్దాం. చూడు, నరుకుతా పొడుస్తాను ఎగురుతున్నాడు. సంతోషమేనా? సంతోషమేనా దాస్? ఈడు బాబుని కూడా నువ్వు ఇలాగే తీసుకెళ్ళావు. నీ కోసం గొడవలు దిగినందుకు ఆయన చచ్చాడు. నన్ను ఎదవముండం చేసి ఇలా కష్టపడేలా చేశావు. నానా పాటలు పడి చదివించి గవర్నమెంట్ ఉద్యోగంలో చేర్చాలనుకున్నాను. నా బిడ్డని నీ దారిలోకి లాక్కెళ్ళావు. ఈయన్ని నాకు కాకుండా చేయాలనుకుంటున్నావు. బిడ్డ పాపల్ని కంటే కదా విలువ తెలిసే. క్యా దాస్, రాజీ కోసం పిలిచావా? ఇలా చూడు, నువ్వు బాస్వి, నేను బాస్ని. మనమిద్దరు కూర్చొని మాట్లాడుకుందాం విడిగా. వీడు రోజు కూలివాడు. వీడిని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? వాడు నేను వేరు కాదు. అయితే నష్టాన్ని నువ్వు ఇవ్వు. నీకేం కావాలరా? మార్కెట్లో నెంబర్ 1 గా ఉండాలి, అంతేగా? నువ్వే ఇక్కడ నుంచి నెంబర్ 1. ఊరికే మాట అనేస్తే చాలా. నరసింహారావు గారి ఆఫ్రికా బిజినెస్ నాకు ఇస్తావా? తీసుకోరా, రేపాయతో మాట్లాడతాను. ఈ వారం ట్రిప్ ఉంది, దాతను మొదలు పెట్టు. ఇదిగో హార్ట్ని టచ్ చేసావు దాస్. దాసనా, నీకేమైనా మతి చెడిపోయిందా? లోపల పెట్టు. వదిలే దాస్, నాకు ముష్టి అక్కర్లేదు. రేయ్, ఆ బాక్స్ తీసుకురా. తీసుకో. ఇదిగో దాస్, ఇక మీద మనం బిజినెస్ లో ఒకరినొకరు క్రాస్ చేసుకోవద్దు. తీసుకో.
భయం, విషం ఉంది అని భయం. వయసు అయిపోయింది దాస్ నీకు. నీకు వయసు సరిపోదు. నువ్వు నా వయసు వరకైనా బతకొద్దు. వీణ్ణి నేసేస్తాడంటావా? వాడు అమ్మకి కురు పెట్టడానికైనా వాడిని బతుకుంటా మనం. నీ రక్తంలో వేడింకా తగ్గలేదు దాస్. నన్ను క్షమించు, తప్పుగా మాట్లాడాను. దేవా ఇంకో ఒప్పుకుంటాను దాస్, నువ్వు గొప్పవాడివి, చాలా గొప్పవాడివి. ఇవాటితో మన మధ్య అంతా అయిపోయింది. క్లోజ్. ఏంట్రా కోపంగా ఉన్నా? మరి వాడిని అట్టాగే వదిలేసావు? వదల్లేదురా, వద్దనుకున్నాను నీకోసం. లడ్డులో పెట్టాననుకున్నావా దాస్? నట్టులో పెట్టాను. దేవా, ఒక్క ఎముక కూడా దొరకలేదురా, ఒక్క ఎముక కూడా దొరకలేదు. ఇప్పుడు దీంతో నాకు పని లేదురా. ఎవరున్నారా తింటాను? ఆ సగం నోటు దాస్తో పాటు పోలేదుగా, నీ దగ్గరే ఉంది కదా. కమ్యూనిస్ట్ చేతికి పెళ్ళింది. ఆ సేటు ఉదయమే ఆఫ్రికా బయలుదేరాడు. సరుకంతా కొట్టేస్తాడే. దాసు నమ్మి 18 కోట్లు ఇన్వెస్ట్ చేశాను. మీ గొడవలతో నన్ను ముంచేశారు కదరా. మనిషివేనా అంట. వాడే చచ్చి బతికాడు. మళ్ళీ వాడిని నువ్వు రెచ్చగొడుతున్నావటయ్యా. డబ్బు పిచ్చి పట్టింది పింజారి వెదవకి. నీ వల్ల నేను నడి రోడ్డు మీదకి వచ్చాను కదరా. నమ్మినందుకు దాసు నా గొంతుకు వచ్చాడు. దాసన గురించి తప్పుగా మాట్లాడుకో. వస్తుంది, నీ సరుకు వస్తుంది. I'm Kamlesh. Yeah. Das has sent me. Diamonds తీరా. వాణ్ణి వదలకండి.
రారా లే Come on! Now! Come on! Now! ఎరా ఆ వజ్రాలు నీ ప్రాణం కంటే ఎక్కువ వదిలేస్తా ఇవరా లాగరా నన్ను పైకి లాగు ఓకే నెక్స్ట్ ఏంటి దేవా పెళ్ళిన పని పూర్తయిందా తీసుకొచ్చావా అదంతా ఏం లేదు సార్ ఒక చిన్న సెటిల్మెంట్ అంతే లోపలికి రా నువ్వు 18 కోట్లు విలువ చేసే వజ్రాలు తీసుకొచ్చావని నాకు తెలుసు ఎక్కడ దాచావు నీ పేరు రిపేర్ అవ్వకుండా నేను చూసుకుంటాను చెప్పు ఎక్కడ దాచావు ఏయ్ ఇదేమన్నా జిమ్ అనుకున్నావా ఏంటి ప్రభుత్వానికి పన్ను కట్టకుండా కొన్ని కోట్ల విలువ చేసే వజ్రాలను విదేశాల నుండి తెప్పించి అమ్ముతూ పట్టుబడ్డారు. అందుకు లభించిన ఆధారాలను బట్టి ఈయనకు కనీసం 7 సంవత్సరాలు శిక్ష పడే అవకాశం. ఇంకొద్ది రోజుల్లో నువ్వు టీవీలో కనిపిస్తావు సంఖ్యలు తగిలించుకుని
రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు మీకు. రాంగ్ ఇన్ఫర్మేషన్? అవును సార్. నరసింహారావు చేసే ఏదో పనులకి ఈడు తోడుగా ఉన్నాడు. ఆడెక్కడికి వెళ్ళాడు, ఏమేమి తీసుకురాబోతున్నాడు అన్నీ నేను మీకు చెప్తాను. మీరు వాడిని 2-3 ఏళ్ళు జైల్లో పెట్టినా నాకే బాధ లేదు. వాడు మారాలి, వాడు మారి కొత్త మనిషిగా బయటికి రావాలి. అదే నా కోరిక. సార్, వాడు మారాలి, వాడు మారి కొత్త మనిషిగా బయటికి రావాలి. ఇదిగో దీని మీద సంతకం పెట్టు. ఏం సార్, నా పేరు రిపేర్ కాకుండా చూసుకుంటా అన్నారు, ఇప్పుడు సంతకం అది ఇది అని. చదివి చూడు. కన్సల్టెంట్ ఇదిగో ఆఫీసర్. సైన్ చేయి. సార్ నేను ఎలాగా? కొందరు ప్రొఫెషనల్స్ ని డైరెక్ట్ గా రిక్రూట్ చేయడానికి మాకు పవర్స్ ఉన్నాయి. ఇక్కడున్న లొసుగులన్నీ నీకు తెలుసు. ఈ ఉద్యోగానికి నువ్వు తగిన వాడివే. యూ కెన్ గో. గో అంటే ఎలాగా? ఇలాగేనా? భలే రే దేవా, ఏంట్రా ఈ వేషం? ఇప్పటికి ఇది వేషమే అయినా తొందరలోనే నిజమవుతుంది. థ్యాంక్స్ అండి. ఇది కొంచెం ఓవర్గా లేదు? సరే, అడగటం మర్చిపోయాను, ఇంతకీ కమలేష్ ఏమైనట్టు? వాడా సార్? వాడు అడగటం మర్చిపోయాను, ఇంతకీ కమలేష్ ఏమైనట్టు? వాడా సార్? లోయల్లో ఎక్కడైనా మధ్యలో అవి ఇవి ఎత్తుకుంటూ ఉంటాడు. ఇదంతా పెద్ద మ్యాటరా ఇంతకంటే.